రక్షణకై రాజశాసనం మార్చి ఎస్తేరు ఆశను తీర్చిన దేవా. యూదుల రక్షణకై రాజశాసనం మార్చి ఎస్తేరు ఆశను తీర్చిన దేవా. ఈ తరములో మా మనవులను ఆలకించవా. మా దేశంలో మహారక్షణ కలుగు చేయవా. ఈ తరములో మా మనవులను ఆలకించవా. మా దేశంలో మహారక్షణ కలుగు చేయవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా. నా మనవిని యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. నట్టివాడైనను ఫరో ఎదుట నిలబెట్టి మోషే ఆశను తీర్చిన దేవా. నట్టివాడైనను ఫరో ఎదుట నిలబెట్టి మోషే ఆశను తీర్చిన దేవా. ఈ తరములో నీ చిత్తమకై ఎదురు చూడగా అగ్ని చేతనను దర్శించి నీ చిత్తం తెలుపువా. ఈ తరములో నీ చిత్తమకై ఎదురు చూడగా అగ్ని చేతనను దర్శించి నీ చిత్తం తెలుపువా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా. నా మనవిని యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. మేడగదిలో అగ్ని వంటి ఆత్మతో నింపి అపోస్తలుల ఆశను తీర్చిన దేవా. మేడగదిలో అగ్ని వంటి ఆత్మతో నింపి అపోస్తలుల ఆశను తీర్చిన దేవా. ఈ తరములో నీ సేవకై మేము నిలవగా అగ్ని వంటి ఏడంతలాత్మతో ఆశ తీర్చవా. ఈ తరములో నీ సేవకై మేము నిలవగా అగ్ని వంటి ఏడంతలాత్మతో ఆశ తీర్చవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా. నా మనవిని యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా. నా మనవిని యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. యవన కాలమందుని పాడిమోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. యవన కాలమందుని పాడిమోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా. నా మనవిని యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా.
మంచిది అని పాట పాడి దేవుడి నామాన్ని కనపరిచిన సోదరుడు యేసత్రం గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాం. మరి వాక్య సందేశం మధ్య దేవుని దాసులు ఉన్నారు. 10 నిమిషాలు దేవుని వాక్యం అందిస్తారు. తదుపరి రెండవ దాసుడు జోస్ మాథ్యూస్ గారు వారు కూడా దైవర్తమాన్ని అందిస్తుంటుండగా మరి తెలుగు అనువాదం అజయ్ గారు చేస్తుంటుండగా మరి అందరూ కూడా మనసు పెట్టి దేవుని వాక్యం విని గ్రహించి మరి వాక్యానుసారంగా జీవించటానికి పెంచాలని మనం చేస్తూ మరి ప్రార్థనతో మరి దేవుడు తన బిడ్డను బలపరిచి నడిపింపు కొరకై వాక్య నడిపింపు కొరకై స్థానిక సంఘ పెద్దలు మరి ఆశీర్వాదం వచ్చి ప్రార్థన చేసిన తర్వాత మరి అజయ్ గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ఏది ఏమైనా 9 లోపు ముగించబడుతుంది కనుక మరి జాగ్రత్తగా దేవుని మాటలు విని ఆలకించాలని మనం చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములైనా ఇంతవరకు నేను జరిగించిన కార్యక్రమాలన్నీ జరుగుతాం తండ్రి. అందుని బట్టి నీకు వందనాలు ఆయన. అదిగో ఎన్నో దినాలుగా ప్రార్థన చేసిన రీతిగా తండ్రి ఈ దినాన్ని నిర్వహిస్తున్న దేవా నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ రాత్రికాల సమయంలో కూడా వాతావరణాన్ని నీ స్వాధీనంలో ఉంచుకుని తండ్రి ఈ కార్యక్రమం జరిగించమని యేసయ్య పరిశుద్ధమైన అమ్మలో స్తుతులు చెల్లించి ప్రార్థించి నిన్ను అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. మరి ప్రార్థన చేసిన పెద్దలకు వందనాలు తెలియజేస్తున్నాం. మరి సమయం లేదు కనుక త్వరగా మరి దేవుని దాసులని అజయ్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని వారికి అప్పచెప్తున్నాం. ఆదికాండము 28వ అధ్యాయం 20వ వచనం నుండి 22వ వచనం వరకు చదువుకుందాం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన దేవా, కృపగల తండ్రి, ఆకాశ మహాకాశములు పట్టజాలని మహోన్నతుడా, మా స్తుతులకు పాత్రుడవు, స్తోత్రార్హుడవు, ఘనత మహిమా ప్రభావము పొందనర్హుడు అయిన దేవుడవు, ఈ రాత్రివేళ మీ స్వరము మాకు వినిపించండి ప్రభువా. మీ పక్షమున నిలిచిన మీ దాసుని మీ కృపచేత బలపరచండి. మాకు అవసరమైన వర్తమానం అందించండి. నశించిపోచున్న ఆత్మలు రక్షింబడే కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ వాతావరణాన్ని మీరు అనుకూలపరిచినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ మీ ప్రియకుమారుడు మా ప్రభువును రక్షకుడునైన క్రీస్తు యేసు వారి నామములో స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
మహోన్నతుడైన జీవము గల దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాం. ఈ దినాల్లో మీతో కూడా కలిసి సహవాసం చేయటానికి దేవుని దాసులు జోస్ మాథ్యూ గారితోనూ, ఎబెనేజర్ పవిత్రన్ గారితోనూ కూడా కలిసి వేదికను పంచుకొని వాక్య పరిచర్య చేయటానికి, అనువాదం చేయటానికి ప్రభువు నాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఆహ్వానించిన స్థానిక సంఘానికి, పెద్దలకు, పరిచారకులకు, పరిశుద్ధులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. రాత్రి ఎలా ఒక చిన్న తలంపు మీ మనసులో ఉంచి ముగించాలని నేను ఆశపడుచున్నాను. సాయంకాలం వేళ దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేశాం. దేవుని మందిరములో, బేతేలులో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించాలి, భయము కలిగి ప్రవర్తించాలి. బేతేలులో విగ్రహాలు ఉండకూడదు, బేతేలులో నకిలీ నాయకత్వం ఉండకూడదు, బేతేలులో నకిలీ కార్యక్రమాలు ఉండకూడదు. అలాగుంటే హృదయాలు కఠినపరచబడతాయి. ఆ ప్రభావం తరువాత తరం మీద పడుతుంది. కనుక ఈ విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో అనే సంగతిని సాయంకాలం వేళ మనం జ్ఞాపకం చేయబడ్డాం. తరువాత తరమును గురించిన ఖచ్చితమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరత ఉంది. అయితే ఈ రాత్రి వేళ కొద్ది నిమిషాల పాటు ఒక ఆలోచన మీ మనసులో ఉంచాలని నేను ఆశపడుతున్నాను. యాకోబు ఒంటరిగా ఉన్నాడు. దేవుడు యాకోబును దర్శించాడు. ఆశీర్వాదాన్ని గురించిన వాగ్దానము అనుగ్రహించాడు. ఆ తదుపరి యాకోబు దేవునితో ఈ విధమైన మొక్కుబడి చేసుకుంటూ ఉన్నాడు. నేను వెళ్ళు మార్గమంతటిలో నీవు నాకు తోడయుండి తినుటకు ఆహారమును, ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల నీవు నాకు దేవుడవయుందువు. నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నేను నీకు చెల్లించదనని యాకోబు దేవునితో మొక్కుబడి చేసుకున్నాడు. యాకోబు దేవుని యొద్ద నుండి కోరుకున్నది, దేవుని యొద్ద నుండి ఆశించింది ఏంటో చూద్దాం. చూడండి 20-21 వచనాల్లో, అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చున్నట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములను నన్ను కాపాడి తినుటకు ఆహారమును, ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల నన్ను కాపాడి, అనగా నాకు తోడయుండి తినుటకు ఆహారమును, ధరించుకొనుటకు వస్త్రములను దయచేసిన ఎడల నీవు నాకు దేవుడవయుందువని యాకోబు దేవునితో మొక్కుబడి చేసుకున్నాడు. యాకోబు దేవునితో మొక్కుబడి చేసుకున్న 3 విషయాలు మనం ఇక్కడ చూడగలం. 1 కాపుదల, 2 తినుటకు ఆహారము, 3 ధరించుకొనుటకు వస్త్రములు. వాస్తవానికి హిందీలో ఇందుని గురించిన ఒక సామెత ఉంది, ఒక వాడుక ఉంది. అదేంటి తెలిసిన? వారు ఏమంటారంటే రోటీ, కపడా ఔర్ మకాన్. ఉండటానికి ఇల్లు లేక కాపుదల, 2వది ధరించుకోవటానికి వస్త్రాలు, 3 తినటానికి ఆహారం. మానవుని యొక్క ప్రయాసంతా కూడా ఈ 3 మీదనే ఉంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే, పై వాక్య భాగంలో దేవుడు యాకోబునకు చేసిన వాగ్దానము మనం చూస్తాము. క్రింది భాగంలో యాకోబు దేవునితో చేసుకున్న మొక్కుబడిని మనం చూస్తాం. ప్రశ్న, యాకోబు దేవునితో చేసుకున్న మొక్కుబడి గొప్పదా
లేక దేవుడు యాకోబునకు చేసిన వాగ్దానము గొప్పదా? అర్థమైందా ప్రశ్న? యాకోబు దేవునితో చేసుకున్న మొక్కుబడి గొప్పదా, లేక దేవుడు యాకోబునకు చేసిన వాగ్దానం గొప్పదా? మన అందరం ఇలాగ చెప్తాం. అదేమిటి అంటే, దేవుడు యాకోబునకు చేసిన వాగ్దానము గొప్పది. దేవుడు యాకోబునకు చేసిన వాగ్దానం ఎదుట యాకోబు యొక్క మొక్కుబడులు అంతగా ఎన్నతగినవి కావు. మరొక విషయం చెప్తున్నాను వినండి. యాకోబు తనను గురించి తాను ఏ విధమైన ఆలోచన కలిగి ఉన్నాడో, జీవముగల దేవుడు యాకోబు విషయంలో అంతకంటే ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు. ఇందును గురించి యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో 8వ వచనంలో మనం చదువుదాం. చూడండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8 వచనము 9వ వచనం నేను చదువుతున్నాను. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఇక్కడ రెండింటిని జీవము గల దేవుడు మాట్లాడుతున్నాడు, ఆకాశములు భూమి. ఇప్పుడు గమనించండి, యాకోబునకు దేవుడు చేసిన వాగ్దానము పరసంబంధమైనది. ఆకాశము అని ఇక్కడ చెప్పబడింది ఉన్నతమైనది. యాకోబు దేవునితో చేసుకున్న ఒప్పందము భూమికి సంబంధించినది, భూ సంబంధమైనది. కనుక యాకోబు ఏమడిగాడు? నన్ను కాపాడాలయ్యా, నాకు ఆహారం ఇవ్వు, నాకు వస్త్రాలు ఇవ్వు. ఇవి దేనికి సంబంధించినవి? పరలోకానికి సంబంధించినయా లేక భూలోకానికి సంబంధించినయా? ఇవి కేవలం భూలోకానికి సంబంధించినవి, ఇవి అశాశ్వతమైనవి. కానీ దేవుడు యాకోబునకు చేసిన వాగ్దానం ఏంటి? చాలా అద్భుతమైన వాగ్దానము. ఆకాశము నుండి భూమికి వేయబడిన నిచ్చెన ఆకాశము యొక్క ఆకొన నుండి, ఆకాశం లేక పరలోకపు ఆకొన నుండి జీవము కలిగిన దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఏమన్నాడో తెలుసునా? నేను నిన్ను భూమి దిగంతముల వరకు విస్తరింప చేస్తాను, నీ మూలముగాను నీ సంతానం మూలముగాను భూమి మీద ఉన్న వంశములన్నీ కూడా ఆశీర్వదించబడతాయి. ఇక్కడ దేవుడు యాకోబునకు చేసిన వాగ్దానం ఏమిటి అంటే, భూమి మీద ఉండే సమస్త వంశాలు నీ సంతానం మూలముగా నీ మూలముగా ఆశీర్వదించబడతాయంటే ఆ నిచ్చెన ద్వారా పరలోకానికి వెళ్ళేటువంటి ఆశీర్వాదాన్ని కలిగి ఉంటావు. కానీ యాకోబుకి ఏం కావాలో తెలిసిన? రోటీ, కపడా ఔర్ మకాన్. మన ఆలోచనలన్నీ కూడా, మానవ తలంపులన్నీ కూడా ఇలాగే ఉంటాయి. ఓ ప్రియమైన వారలారా, చేరిన వారేమి దూరమునున్న వారేమి ఈ మాటలు వింటున్నటువంటి వారికి దేవుని పక్షాన ఒక విషయాన్ని నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. అదేంటి తెలిసిన? మీ గురించి మీరు ఏ విధమైన ఆలోచనలు కలిగి ఉన్నారో వాటికి మించిన ఉన్నతమైన ఆలోచనలు దేవుడు మీ ఎడల కలిగి ఉన్నాడు. వినండి, మన గురించి మనం చాలా తక్కువగా ఆలోచన చేస్తున్నాం, కానీ మన గురించి దేవుడు తక్కువగా ఆలోచన చేయటం లేదు. మన గురించి మనం భూమి మీదనే ఆలోచన చేస్తున్నాం. దేవుడు భూ సంబంధమైనవి ఏవైతే ఉన్నాయో అవి మనకిస్తాడు. మాటి మాటికి చెప్తూ ఉన్నాను. ఉదాహరణకు అక్కడే వాక్య భాగంలో చూద్దాం. చూడండి, 28వ అధ్యాయం, ఆదికాండం 28వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుతున్నాం. చూడండి, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. 15వ వచనం చదువుతున్నాను. ఇదిగో
నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా, వాస్తవానికి దేవుడు యాకోబునకు చేసిన వాగ్దానంలో ఇలాగన్నాడు, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడవను. కానీ యాకోబు ఇక్కడ ఏమంటున్నాడో తెలిసిన, నీవు నాకు తోడై ఉండి. యాకోబు ఏదైతే మొక్కుబడి చేసుకొని దేవుని యొద్ద కోరుకుంటూ ఉన్నాడో దానిని ఇప్పటికే దేవుడు యాకోబునకు వాగ్దానము చేశాడు, నేను నీకు తోడై ఉండి. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి రాసిన సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో చాలా శ్రేష్టమైన, చాలా స్పష్టమైన భరోసా అనుగ్రహించే ధైర్యాన్ని ఇచ్చాడు. ఏంటో తెలిసిన, ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామనే చింత మీకు అవసరం లేదు. మీకేమి కావాలైనో ఇవన్నీ మీకు కావాలైనని మీ పరలోకపు తండ్రికి తెలియను అని అన్నాడు. లూకా రాసిన సువార్త 12వ అధ్యాయంలో అర్థమయ్యే ఒక ఉపమాన రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారి సంగతులు చెప్పాడు ఆయన శిష్యులకు, అక్కడున్న వారికి. ఆయన ఏం చెప్పాడంటే, 2 కాసులకు 5 పిచ్చుకలు అమ్మబడును కదా అని అన్నాడు. అవన్నీ కూడా మీ తండ్రి సెలవు లేకుండా నేల రాలవు అని అన్నాడు. జాగ్రత్తగా వినండి, ఈ లెక్క మీకు అర్థమైందా? 2 కాసులకు ఎన్ని పిచ్చుకలు? 5 పిచ్చుకలు. 1 కాసుకు 2 పిచ్చుకలు అనుకోండి, 2 కాసులకు ఎన్ని పిచ్చుకలు రావాలి? 4 పిచ్చుకలు రావాలి. కానీ ఇక్కడ ఏమన్నాడు? 2 కాసులకు 5 పిచ్చుకలు. 5వ పిచ్చుక సంగతి ఏంటి? లెక్క అర్థమైందా మీకు? 2 కాసులకు 5 పిచ్చుకలు అంటే 1 కాసుకు 2 అయితే 2 కాసులకు 4 రావాలి. మరి 5వది ఏంటి? సహోదరులు చెప్తారా? ఏదైనా బేరానికి వెళ్తే కొసరు లేకుండా రాం మనం. 5వ పిచ్చుక కొసరు అంటే దానికి అర్థం ఏంటంటే అది ఉచితంగా ఇవ్వబడ్డాయి. 4 కొన్నావు కదా, ఇదిగో 5వది కూడా తీసుకొని. ఈ 4ంటికి వెల చెల్లించావు, 5వ దానికి ఏం లేదు, విలువ లేదు, వెల లేదు, ఖరీదు లేదు, అది విలువలేని పిచ్చుక. ప్రభు ఏమన్నాడు తెలిసిన, ఆ పిచ్చుక విలువలేని కొసరు పిచ్చుక కూడా నీ తండ్రి సెలవు లేకుండా నేల రాలదు అంటూ ఒక మాట అన్నాడు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులుగారా, కనుక ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామని చింత అవసరం లేదు. ఎటువంటి అద్భుతమైన భరోసా జీవము కలిగిన దేవుడు అనుగ్రహించాడు. నేను మీ ఎదుట ఉంచాలనుకున్న విషయం ఏంటంటే, మానవుని యొక్క ఆలోచన అంతా కూడా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు యాకోబు ఏం ఆలోచన చేశాడు అలాగే ఉంటుంది. ఈ లోకములో ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలి, ఉండటానికి నివాసం ఏంటి, కాపుదల గురించి మనం ఆలోచన చేస్తాం. ఈ లోకాన్ని గురించి నువ్వు ఎంతగా ఆలోచన చేసినా కూడా విషయం ఏంటో తెలిసిన, అది తాత్కాలికం మాత్రమే. ఈ భూమి మీద నీవు జీవించినంత కాలమే. అది శాశ్వతము కాదు, అశాశ్వతము. చాలా తక్కువ కాలం ఈ భూమి మీద మనం ఉంటాం, గుర్తుపెట్టుకోండి. ఎక్కువ కాలము ఉండము, శాశ్వతంగా ఉండం. ఒక మాట నేను చెప్తున్నాను వినండి, ఈ భూమి శాశ్వతం కాదు, ఈ భూమి మీద మన జీవితం శాశ్వతం కూడా కాదు, అసలు ఈ భూమి కూడా శాశ్వతం కాదు. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయంలో, పంచభూతముల మహావేంద్రముతో లయమై పోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోను. ఈ భూమి కూడా శాశ్వతం కాదు, భూమి లేకుండా పోయే రోజులు రాబోతున్నాయి. కానీ మన ఆలోచన అంతా దేని మీద? భూమి మీద. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక విషయాన్ని పేపర్లో చదివాను, వార్తాపత్రికలో, సాక్షి పేపర్లో చదివాను. ఆ పేపర్లో రాసినటువంటి విషయం ఏమిటి అంటే, భూమి తన చుట్టూ తాను తిరుగుచు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది, కానీ తిరిగే క్రమంలో ఆలస్యమైంది అని అన్నాడు. ఆలస్యం ఎంత అయిందంటే, సంవత్సరానికి 1 క్షణం అంటే 1 సెకండ్ ఆలస్యం అవుతుందంట.
ఇది సంవత్సరానికి 1 సెకండ్ ఆలస్యమైనందువలన భూమి మీద జరిగే పరిణామాలు ఏంటో తెలిసిన? ఈ భూమి మీద ఎన్ని కర్మాగారాలు లేక ఎన్ని ఫ్యాక్టరీలు అయితే ఉన్నాయో, ఒక్కొక్క ఫ్యాక్టరీ ఎంత ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేస్తుంది. ఉదాహరణకు వైజాగ్ స్టీల్ ప్లాంట్, బిలా స్టీల్ ప్లాంట్, ఉక్కు కర్మాగారానికి వెళితే ఇనుమును కరిగించి ద్రవ రూపంలో మారుస్తారు. ఎంత ఉష్ణోగ్రతలో కరిగిస్తే అది ద్రవరూపం అవుతుంది. కనుక ఈ భూమి మీద ఉండే కర్మాగారాలు, ఫ్యాక్టరీలు అన్నీ కలిసి ఎంత వేడిని ఉత్పత్తి చేస్తూ ఉన్నాయో, భూమి సంవత్సరానికి 1 సెకండ్ ఆలస్యంగా తిరిగినందువలన ఈ ఫ్యాక్టరీలన్నీ ఉత్పత్తి చేసే ఉష్ణోగ్రత కంటే 100 రెట్లు ఎక్కువ ఉష్ణోగ్రతను భూమి ఉత్పత్తి చేస్తుంది. ఒక 2 క్షణాలు ఆలస్యమైతే 2 సెకండ్లు సంవత్సరానికి. మనం ఇక్కడ గొట్టబ్బా వేస్తే నీళ్ళు వస్తాయిలేండి. ఆ దుబాయ్లోని గల్ఫ్లోనికి వెళ్ళి మనం గనక గొట్టబ్బా వేస్తే ఏమొస్తుంది? అక్కడ ఇంధనం వస్తుంది, పెట్రోల్ వస్తుంది. అక్కడ లోపల నూనెలు ఉన్నాయి. బాంబులు తయారు చేసే గంధకము, భాస్వరము, నత్రజని ఇవన్నీ ఎక్కడి నుంచి లభిస్తాయి? భూమిలో నుండే లభిస్తాయి. భూమి వేడెక్కటం ప్రారంభించి ఈ విధమైన వేడిని ఉత్పత్తి చేస్తూ ఉండగా ఒక్కసారిగా భూమిలో ఉండే ఈ పదార్థాలన్నీ కూడా రవులుకుంటే భూమి ఏమైపోద్ది చెప్పండి? ఏమవుద్ది? కాలిపోద్ది కాదు, పేలిపోద్ది. అదే పేతురు గారు ఇలాగ అన్నాడు. ఏమన్నాడో తెలిసిన? పంచభూతముల మహావేంద్రముతో లయమై పోవును, భూమియు దాని కృత్యములు కాలిపోవును, దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఓ క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ సంగతిని ఏ విద్య అభ్యసించినటువంటి ఒక విద్య లేని పామరుని చేత జీవము కలిగిన దేవుడు వ్రాయించాడు పేతురు చేత. నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మనము జీవిస్తున్న, నివసిస్తున్నటువంటి యొక్క భూమి పేలిపోవటానికి సిద్ధంగా ఉన్న టైం బాంబు లాగా ఉంది. భూమి టైం బాంబు. వెనుజులాలో ఏం జరిగిందో తెలుసా? కుప్ప కూలిపోయాయి భవనాలు. ఏ భూమి మీద అయితే మనం ఆశ పెట్టుకున్నామో, ఏ గ్రహాల మీద అయితే మనం ఆశ పెట్టుకున్నామో, అదేమవుతుంది? చివరకు కాలిపోబోతుంది, పేలిపోబోతుంది. కానీ మానవుని ఆలోచన అంతా దేనిపైన? ఈ భూమి మీదనే. యాకోబు దేవుని యొద్ద నుండి అంత వాగ్దానాన్ని పొందినప్పటికీ కూడా ఏమంటున్నాడు? తినటానికి ఆహారం, ధరించుకోవటానికి వస్త్రాలు, నా మార్గం అంతట్లో నీవు నన్ను కాపాడి. కానీ దేవుని ఉద్దేశం, ఓ మానవుడా, నీ పట్ల దేవుని ఉద్దేశం ఏంటి తెలిసిన? అదుగదుగో దేవుడు యాకోబునకు చేసిన వాగ్దానంలో ఉంది. ఆకాశము తెరవబడింది, నిచ్చెన ఉంది, దేవుని యొక్క దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. పరలోకమందున్న తండ్రి మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటో తెలిసిన? ఏ సమయమందైనా ఎప్పుడైనా సరే నీవు ఇక్కడికి రావడమే క్షేమం. ఎక్కడికి రావడం క్షేమం? ప్రభుని యేసుక్రీస్తు వారు శిష్యులకు ప్రార్థన నేర్పితే ఇలాగన్నాడు. ఇలాగ ప్రార్థన చేయమన్నాడు. ఏంటో తెలిసిన? పరలోకమందున్న నా తండ్రి. ఏ సమయం అందైనా సరే పరలోకము చేరటమే ఆశీర్వాదకరమైన విషయం. దానిని దేవుడే ఏర్పాటు చేశాడు. కానీ మన ఆలోచన, మన తలంపులు అంటే ఏంటో తెలిసిన? ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందాం. నేను ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. దేవుడు మన విషయంలో శాశ్వతమైన పరలోక సంబంధమైన ఆలోచన, ప్రణాళిక కలిగి ఉన్నాడు. మన ఆలోచన అంతా, మన ప్రణాళిక అంతా దేని మీద తెలిసిన? భూమి మీదనే. ఒక మాట నేను మీకు చెప్తాను, వినండి. ఈ భూలోకాన్ని ఎప్పుడు నీవు విడిచిపెట్టి వెళతావు నీకు తెలుసా? ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఈ మధ్య కాలంలోనే ఒక సంఘటన జరిగింది, ఒక సంభవం జరిగింది. అదేంటో తెలిసిన? 39 సంవత్సరాల వయసు కలిగిన ఒక గుండె డాక్టర్, గుండె వైద్యుడు హాస్పిటల్లో రోగుల మధ్య వాళ్ళను రౌండ్స్లో చూస్తూ, వారికి కావాల్సిన ఔషధాలు రాసిస్తూ చూస్తూ
అక్కడే వారి మధ్యలోనే కుప్ప కూలిపోయాడు హాస్పిటల్లోనే. ఇంకా ఇతరమైనటువంటి గుండె వైద్యులు అక్కడ ఉన్నారు. ఈ 39 సంవత్సరాల వయసు కలిగిన గుండె వైద్యుని తీసుకుని వెళ్ళి రకరకాలైన ప్రయత్నాలు చేసి బ్రతికించడానికి ప్రయత్నం చేశారు, కానీ ఏం సాధ్యం కాలేదు, చనిపోయాడు. నేను మీకు చెప్పాలనుకున్న విషయం, 2 సంగతులు మనకు అర్థం కావాలి. ఈ 2 సంగతులు మనకు తెలియదు. ఒకటి, నువ్వు ఎప్పుడు పోతావో తెలియదు, ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఈ 2 నీకు అర్థం కావు, నీకు తెలియదు. అయితే ఈ రాత్రి వేళ నీ ఎదుట ఉంచాలనుకున్న విషయం ఏంటో తెలిసిన, ఈ లోకము, ఈ భూలోకాన్ని విడిచిన తర్వాతే శాశ్వతమైన గమ్యం ఉంది. 2 గమ్యాలు ఉన్నాయి, మీకు తెలుసు, అయినా చెప్తున్నాను. ఒకటి పరలోకం, మరొకటి అగ్ని గంధకములతో మండే గుండం. జీవము కలిగిన దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు సైతం ఏమేమంటున్నాడో తెలిసిన, ఇదిగో ఆయన పరలోకము నుండి నీతో మాట్లాడుతూ, ఇదిగో ఈ నిచ్చెన ఉంది, ఈ నిచ్చెన ద్వారా నువ్వు పైకి రావచ్చు. పరలోకానికి మార్గం ఈ నిచ్చెనే. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో మనం ఇలాగ చూస్తాం, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్పెవడన తండ్రి యొద్దకు రాడు. అక్కడికి వెళ్ళకపోతే మరొక చోటుకు వెళతావు. ఎక్కడికి వెళతావు? అగ్నిగుండానికి వెళ్ళిపోతాం. ఎప్పుడు తింటమేనా, ఎప్పుడు త్రాగటమేనా, ఎప్పుడు ధరించుకోవటమేనా, ఎప్పుడు కట్టుకోవటమేనా, ఎప్పుడు ఈ లోకంలో సంతోషించటమేనా? ఎప్పుడైనా ఈ లోకాన్ని విడిచిన తర్వాత సంగతి ఆలోచన చేసావా ప్రియమైన వాళ్ళారా? అదే శాశ్వతం. దేవుని వాగ్దానము గొప్పది. యాకోబు యొక్క విన్నపము చాలా స్వల్పమైనది, అల్పమైనది. అదంతగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కారణం ఏం తెలిసిన, అందరినీ పోషించేవాడు దేవుడే. నాడు అర్థమవుతుందండి? అందరికీ పోషణకర్త ఎవరు? జీవము కలిగిన దేవుడే. అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 25వ వచనం ఇలాగ చెప్పబడింది. ఏంటి అంటే, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు. ఓ ప్రియమైన వారలారా, ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఊపిరిని, జీవమును, సమస్తమును దయచేసేది దేవుడే. 28వ వచనంలో ఇలాగ చెప్పబడింది, మనం ఆయన ద్వారా బ్రతుకుచున్నాము, చెల్లించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. 31వ వచనంలో ఇలాగ చెప్పబడుతుంది, ఒక్క మనుషుని ద్వారా, ఒక్క మనిషిని బట్టి లోకమంతటికి తీర్పు తీర్చబడుతుంది. ఎవరు తెలిసిన, నీ తీర్పును, నా తీర్పును భరించిన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనే ఆ నిచ్చెన. పరలోకానికి వెళ్ళటానికి మనకు అర్హత లేదండి. ఈ అర్హత కోల్పోవటానికి గల కారణం ఏంటో తెలిసిన, పాపం. పాపముతో ఉన్న వ్యక్తి పరిశుద్ధుడైన దేవుని యొద్దకు వెళ్ళటానికి అవకాశం లేదు. ఆ సమస్య పరిష్కరించబడాలి. మానవ పాప సమస్యను పరిష్కరించింది ఏకైక వ్యక్తి, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నీ పాపము కొరకు, నా పాపము కొరకు ఆయన శిలువలో వ్రేలాడదీయబడి, ఆపాదమస్తకం గాయపరచబడి, తలలో ముళ్ళ కిరీటం నుంచి పాదాల్లో మేకుల వరకు, చేతుల్లో మేకుల వరకు, దేహమంతా గాయపరచబడి, చివరి బొట్టు వరకు రక్తం కార్చాడు. ఇదేంటి తెలిసిన, నీ మీదికి రాబోయే తీర్పును, నీ పాప శిక్షణ ఆయన భరించాడు. ఒక నిచ్చెన తయారు చేయటానికి ఒక కొమ్మ నరకబడి, చక్కబడి ఒక రూపంలోనికి తీసుకుని వచ్చినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం పరలోకానికి మార్గము అయ్యాడు. ఎప్పుడు రోటీ కప్పడా మకానేనా పరలోకం కావాలా? ఈ రాత్రివేళ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉచితముగా పరలోకం ఇస్తాడు. ఆయన అన్నాడు, నా యొద్దకు వచ్చు అని నేను ఎంత మాత్రమును త్రోసివేను. ప్రియమైన వారా, నీ జీవితంలో దేవుడు నీకంటే ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు. శ్రేష్టమైన వాగ్దానం నీ కొరకు సిద్ధపరిచాడు. అది పరలోక వాగ్దానం. ఈ లోకమే కావాలా, ఈ లోకంలో సంపదే కావాలా, పరలోకం కావాలా? నిర్ణయం తీసుకో. పరలోకం వద్దంటే నరకం తప్పదు. ఎక్కడైనా యుగాయుగములు ఉండాలి. ఈ రాత్రి వేళ ఉన్న చోటనే, ఉన్న పాటనే చిన్న ప్రార్థన, సూక్ష్మముల మోక్షం. యేసుక్రీస్తు ప్రభువా, పాపినైన నన్ను క్షమించు.
నీ శిలువ రక్తం చేత నన్ను కడుగు, నీ బిడ్డగా నన్ను చేసుకో. నీ గమ్యం మారిపోతుంది. నిత్యానంద సంతోషములు కలిగిన పరలోక రాజ్యానికి వారసురాలు అవుతావు. భూమి కంటే ఆకాశం ఉన్నతమైనది, పరలోకం ఉన్నతమైనది. యాకోబు మ్రొక్కుబడి కంటే దేవుని వాగ్దానం ఉన్నతమైనది. ఈ రాత్రి వేళ ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా సరే దేవుని వాగ్దానాన్ని, పరలోకాన్ని పొందాలని ప్రభు నామమున మనం చేస్తున్నాం. దయగల దేవ, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. ప్రకటించబడిన వాక్యాన్ని ఫలింపచేయండి. క్రీస్తు ప్రేమను అర్థం చేసుకునే కృపను నినివారిలో జరిగించి హృదయంలో మీ కార్యాన్ని జరిగించమని మీ కృపకు అప్పగించుకుంటూ తదుపరి నిలవైన మీ దాసులు మీ కృప చేత బలపరచమని మీ ప్రియకుమారుడు మా ప్రభువును రక్షకుడునైన క్రీస్తు యేసు వారి నామం పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందున్న ప్రియులారా, దేవుడు తన దాసుని బలపరిచి మరి ఈ 2 దినాలు మరి యాకోబు జీవితంలో నుండి అనేకమైన దేవుడు ఆ బిడ్డ పక్షంగా ఎలా ఉన్నాడో, ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. ఆయన తలంపులు ఎంతో ఉన్నతమైనవి, మన తలంపులు ఎంతో చిన్నవి. మరి ఆయన వాగ్దానం చేశాడు, నేను నిన్ను విడవనన్నాడు. కనుక ఆయన వాగ్దానాలు గంభీరమైనవి. అలాంటి వాగ్దానాలు పొందిన యాకోబు భూ సంబంధమైన వాటి మీద ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు నన్ను కాపాడి తింటకు ఆహారమును, ధరించుకుంటకు వస్త్రమును నాకు నువ్వు దయచేసినలా నువ్వు నాకు దేవుడిపై ఉందవని మొక్కుబడి చేసుకున్నాడు. ఇది మానవుని యొక్క తాత్కాలికమైనది, భూ సంబంధమైన వాటి మీద మనము ఉంటున్నాం. కానీ దేవుని ఆలోచనలు మన ఒక్కొక్కరి మీద దేవుని ఆలోచనలు ఎంతో ఉన్నతమైనవి. కనుక అలాంటి విషయాలను దేవుడు తన బిడ్డను బలపరిచి చక్కగా వివరించారు. మరి ఒక పల్లవి 2 చరణాలు పాడిన తర్వాత మరి సంఘ పెద్దలు మరి ఆటగిరి డ్రైవర్ శ్రీను గారు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత దేవుని సేవకులు జోష్ మ్యాథ్యూస్ గారు, అలాగే అనువాదం మరి ఐజే గారు చేస్తారు. కనుక మనం ఏది ఏమైనా 9లో ముగించుకుంటాం. కనుక ఎవరు తొందరపడవద్దు. మరి దేవుని యొక్క సందేశాన్ని మన మనసులు ఇక్కడ ఉంచుకొని, మరి అంటారు కదా బాడీ ఇక్కడ ఉంటుంది ప్రజెంట్ అని, మైండ్ ఆబ్సెంట్ ఉంటుంది. అట్లా కాకుండా మైండ్ ఇక్కడ పెట్టుకొని మన మనసును ఉంచుకొని దేని వాక్యాన్ని విని ఆత్మీయ మేలు పొందవలసిన మనవి చేస్తూ, మరి ఒక పల్లవి 2 చరణాలు మరి మన సహోదరుడు లాజర్ గారు ఉన్నారా, వారు వచ్చి ఒక పల్లవి 2 చరణాలు పాడాలని వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలండి. సౌందర్యపూర్ణుడా, సర్వలోకానాథుడా పడబడుకుందాం. సౌందర్యపూర్ణుడా, సర్వలోకానాథుడా, రమ్యమైన పాలక, గొప్ప రక్షణ కారక, సౌందర్యపూర్ణుడా, సర్వలోకానాథుడా, రమ్యమైన పాలక,
గొప్ప రక్షణ కారక, సౌందర్య పూర్ణుడా, సర్వలోకానాథుడా, రమ్యమైన పాలక, గొప్ప రక్షణ కారక. యేసయ్యా నా ప్రాణ స్నేహిత, మనసంతా నిండిన మధురానుబంధమా, అతి ప్రియుడా నా ప్రాణేశ్వరా, అపురూపమే నీ ముఖ దర్శనం. మనసారా నిన్నే చేరి, ప్రియమారా నిన్నే కొలిచి, ఘనతింతును ఆశ తీరా, అతి కాంక్షణీయుడా. మనసారా నిన్నే చేరి, ప్రియమారా నిన్నే కొలిచి, ఘనతింతును ఆశ తీరా, అతి కాంక్షణీయుడా. సౌందర్య పూర్ణుడా, సర్వలోకానాథుడా, రమ్యమైన పాలక, గొప్ప రక్షణ కారక. భక్తితో బ్రతుకాశించగా, వాగ్దాన ధ్వనులే ఫలపరచెను. సద్భక్తితో బ్రతుకాశించగా, వాగ్దాన ధ్వనులే ఫలపరచెను. విశ్వాసయాత్ర కడగండ్ల పాలైనను, కన్నీటి కడలి చెలరేగి పొంగినను, నీవే నిమ్మల పరచినావు. మనసారా నిన్నే చేరి, ప్రియమారా నిన్నే కొలిచి, నడుతింతును ఆశ తీరా, అతి కాంక్షణీయుడా. మనసారా నిన్నే చేరి, ప్రియమారా నిన్నే కొలిచి, నడుతింతును ఆశ తీరా, అతి కాంక్షణీయుడా. సౌందర్య పూర్ణుడా, సర్వలోకానాథుడా, రమ్యమైన పాలక, గొప్ప రక్షణ కారక. త్వరలో రానయ్యున్న నా ప్రియుడవు, కనురెప్పపాటున నిన్ను చేరదను. త్వరలో రానయ్యున్న నా ప్రియుడవు, కనురెప్పపాటున నిన్ను చేరదను. కనులారా నిన్ను చూసి మై మరచిపోయే, కనువిందు చేసే మహిమానగరిలో పరవశమే ప్రతినిత్యము. మనసారా నిన్నే చేరి, ప్రియమారా నిన్నే కొలిచి, నడుతింతును ఆశ తీరా, అతి కాంక్షణీయుడా. మనసారా నిన్నే చేరి, ప్రియమారా నిన్నే కొలిచి, నడుతింతును ఆశ తీరా, అతి కాంక్షణీయుడా. సౌందర్య పూర్ణుడా, సర్వలోకానాథుడా, రమ్యమైన పాలక, గొప్ప రక్షణ కారక. యేసయ్యా నా ప్రాణ
అతి ప్రియుడా నా ప్రాణేశ్వరా అపురూపమే నీ ముఖ దర్శనం మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి నడుచుకును ఆశ తీరా అతి కాంక్షణీయుడా మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి నడుచుకును ఆశ తీరా అతి కాంక్షణీయుడా సౌందర్యపూర్ణుడా సర్వలోకానాథుడా రమ్యమైన పాలక గొప్ప రక్షణకారక మంచిది. చక్కని పాట పాడి దేవుని నామాన్ని కనపరిచిన సహోదరుడికి వందనాలు తెలియజేస్తున్నా. మరి మన మధ్య దేవుని సేవకులు మరి జోస్ మ్యాథ్యూస్ గారు మరి అజయ్ గారు ఉన్నారు. వారు దైవ సందేశాన్ని ఉంటుండగా మరి మనకి ఈరోజు ఆఖరి నైట్ మెసేజ్ కనుక కొంచెం సమయం ఎక్స్టెండ్ చేయటం జరిగింది. 9:30 కల్లా ముగించబడుతుంది కనుక మరి గమనించాలని మనం చేస్తున్నాం. మరి వాక్యానికి ముందుగా వాక్య నడిపింపు కొరకై మన మధ్య ఉన్న యాటగిరి శ్రీని గారు వచ్చి ప్రార్థన చేయాలని వారిని కోరుతూ ఉన్నాం. దేవునామానికి స్తోత్రములు. ప్రభు యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. మా ప్రేమగల తండ్రి, దయగల దేవ యేసయ్య, ఈ పరిశుద్ధమైన పావన పాదాలకు వేల కొలదిగా స్తుతులు స్తోత్రాలు. ప్రభువ, అనాది కాల నీ సంకల్పము, నీ ఉద్దేశ్యము నేటి దినాన నాయన మీరు జరిగిస్తూ వస్తున్న దాన్ని బట్టి నీ పాదాలకు వందనాలు. ప్రభువా, ప్రారంభం నుంచి నీ కాపుదల, నీ భద్రత అందించారు. మేము ఆశపడిన దానికంటే ఎక్కువగా నాయన మీ దాసుల్ని మీరు పక్షాన్ని మీరు నిలబెట్టుకున్నారు. వారి ముఖ అంతరము నుంచి నాయన మీరు మాట్లాడారు. మరొక శ్రేష్టమైన సమయం మా ముందుకు తీసుకురాబడింది. ప్రభువా, మీ దాసుడు మీ పక్షాన్ని నిలబడుచున్నాడు. కృప చూపించండి. ఈ సమయాన్ని నాయన మా యొక్క జీవితాలకు శ్రేష్టకరంగా, మా మార్గాలకు నాయన వెలుగుగా ఉండడానికి కృప చూపించి సహాయం అందించమని ఈ దాసుని నాయన మీ పరిశుద్ధాత్మని నాయన బలంగా ఉంచి నాయన మా మధ్య వాడబడడానికి మీరే కృప చూపించి సహాయం అందించమని మా ప్రభువును రక్షకుడును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినయముతో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. చక్కగా ప్రార్థన చేసిన, ప్రార్థనలో నడిపించిన సహోదరులు శ్రీని గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మరి దేవుని సేవకులు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. మరి వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. వెల్కమ్. Right. Check. May all glory be to the Lord. సమస్త మహిమ ప్రభువునకే కలుగునుగాక. It's a joy for me to be standing before you once again as the last message of this day. ఈ దినాన చివరి వర్తమానం నిమిత్తమై మీ ఎదుట నిలవబడటం అది నా అవకాశంగా భావిస్తున్నాను. And this is also the last evening message of this series of meetings that you have been having.
మీరు కలిగి ఉన్న ఈ వరుస కూడికలలో రాత్రికాలపు చివరి సందేశం ఇది. It was a great privilege for me also to be part of this meeting this year. ఈ సంవత్సరం ఈ కూడికలలో నేను కూడా భాగస్థునిగా ఉండటం దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతగా భావిస్తున్నాను. I want to thank all the organizing brethren for inviting me and giving me this opportunity. నన్ను ఆహ్వానించి అవకాశం ఇచ్చిన ఈ నిర్వాహకులైన సహోదరులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. I was also privileged to have one of the best translators from this region, my dear brother who was translating me. ఈ ప్రాంతంలో మరి చక్కగా తర్జమా చేస్తున్నటువంటి తర్జమాదారుడు నాతో కూడా కలిసి పని చేయటానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. He has translated for me before also. ముందుగా కూడా నాకు అనువాదం చేశారు. And I'm very comfortable to stand with him. ఆయనతో కూడా నిలబడటం నాకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది, అభ్యంతరం లేకుండా ఉంటుంది. God bless this time that we had together also. ఈ సమయం అందు కూడా మేమిద్దరం కలిసి ఉండటం దేవుని ఆశీర్వాదంగా భావిస్తున్నాం, ప్రభువును స్తుతిస్తున్నాం. Tomorrow after observing the Lord's Day, I will be proceeding back. రేపటి దినాన ప్రభు దినాన్ని జరుపుకున్న తర్వాత నేను మరలా వెనక్కి తిరిగి వెళతాను. Do continue to remember me, remember us and the ministries that we are doing in your prayers. మా ప్రయాణాల కొరకు పరిచర్య కొరకు మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. I don't know how long I'll be able to run around like this. ఈ విధంగా ఎంతకాలం నేను ఆయా ప్రాంతాలకు వెళ్ళి సేవ చేస్తానో నాకు తెలియదు. Day by day the Lord is leading and the prayers of the saints is a great strength for me. అనుదినం ప్రభువు నన్ను నడిపిస్తున్నారు. పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు నాకెంతో బలాన్ని ఇస్తున్నాయి. Please do continue to uphold us in your prayers. కనుక మీ యొక్క ప్రార్థనలో మమ్మల్ని ఎత్తి పట్టుకోనండి మీకు మనవి చేస్తున్నాం. We have been considering a series on the concept of sin and its impact on the believer's life. విశ్వాస యొక్క జీవితంలో పాపము దాని యొక్క ప్రభావాన్ని గురించిన సంగతులు మనం ఆలోచన చేస్తూ వస్తున్నాం. We saw different aspects about the sin, how it influences the life of the believers. ఒక విశ్వాసం మీద పాపం చూపించేటువంటి ప్రభావము ఎలా ఉంటుందో నానా విధాలుగా మనం చూచాము. Without going back to what we said, today I will come to the next phase of that. మరి ఎక్కువగా ఆ సంగతులు వెనక్కి మనం వెళ్లకుండా ఈ రాత్రి వేళ మరి యొక్క భాగంలోనికి ఆ అంశంలోనే నేను ముందుకు వస్తున్నాను. The remission of sin. పాపము యొక్క ప్రాయశ్చిత్తము. Now we talk a lot about sin. పాపమును గురించి మనం చాలా మాట్లాడతాం. Sin is a very powerful sting. పాపం అనేది చాలా శక్తివంతమైన ముళ్ళు. Sin separated God and man. పాపము మానవుణ్ణి దేవుణ్ణి వేరు చేసింది. Sin is the barricade between God and man. పాపము దేవునికి మనుషునికి మధ్యలో అడ్డు. Now sin stands as the greatest problem that the people are facing in these days. ఈ దినాలలో ప్రజలు ఎదుర్కొంటున్న అత్యంత గొప్పదైన సమస్య పాపము. So if somebody has to come near to God, ఎవరైనా దేవుని యొద్దకు సమీపంగా రావాలి అంటే the barricade has to be removed. ఆ యొక్క అడ్డంకి తొలగించబడాలి. And the barricade is the sin. ఆ అడ్డంకి పాపము. And the Bible very specifically talks about the remission of sin. కనుక బైబిల్ గ్రంథం పాపం యొక్క ప్రాయశ్చిత్తమును గురించి చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. Let me begin by reading one verse from the book of John chapter 1 and verse 29. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 29వ వచనములో నుండి మాట్లాడించడం ప్రారంభిస్తున్నాను. The next day John saw Jesus coming toward him and said, Behold the Lamb of God that takes away the sin of the world. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. John had his own disciples. యోహానుకు తన సొంత శిష్యులు ఉన్నారు. He was also baptizing people. తాను కూడా ప్రజలకు బాప్తిస్మం ఇచ్చుచున్నాడు. On the other side, the Lord Jesus Christ was entering into his public ministry. మరొక వైపు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన తన బహిరంగ పరిచర్యలోకి వస్తున్నాడు. And he is approaching towards John. ఆయన యోహాను యొద్దకు సమీపించి వస్తుండగా And John points up to him and says, Behold the Lamb of God that takes away the sin of the whole world. యోహాను ప్రభువైన యేసుక్రీస్తు వారి వైపు చూపిస్తూ ఇలాగంటున్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. The sin of the world means the sin of the people in the world. లోకములో ఉన్న పాపం అంటే లోకములో ఉండే ప్రజల యొక్క పాపము. In John 3:16 we read, God so loved the world.
యోహాను రాసిన సువార్త 3:16 మనం చదువుతాం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. Whereas in the epistles we read, do not love the world. అయితే పత్రికల్లో మీరు లోకమును ప్రేమించవద్దు అని చదువుతాం. So in John's gospel, when it says the world, it refers to the people. యోహాను రాసిన సువార్తలో ఆ మాట చెప్పినప్పుడు అది ప్రజలను ఉద్దేశించి చెప్పిన మాట. For God so loved the world. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. Every human being that are in the world, God loved them. ఈ లోకంలో ఉండే ప్రతి మానవుని దేవుడు ప్రేమిస్తున్నాడు. But the problem is nobody can come close to God. అయితే సమస్య ఏంటంటే ఎవరు దేవుని యొద్దకు రాలేకపోతున్నారు. Because there is sin blocking them from them coming to the presence of God. కారణం ఏంటంటే దేవుని యొక్క సన్నిధానములోనికి రాకుండా మానవుని పాపము అడ్డగిస్తుంది. And that is why they can never come close to God. అందుకనే వారు ఎన్నడూ దేవునికి సమీపంగా రాలేకపోతున్నారు. And here when Jesus Christ is coming closer to John, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సమీపానికి వస్తూ ఉండగా he points out to the Lord Jesus and says, ప్రభుని యేసుక్రీస్తు వారి వైపు చూపించి యోహాను ఇలాగ అంటున్నాడు, behold, ఇదిగో behold. ఇదిగో. Now all this time people were looking unto John. ఇప్పటి వరకు యోహాను వైపు ప్రజలు చూస్తున్నారు. He came to prepare the way. ఆయన మార్గాన్ని సిద్ధపరచడానికి వచ్చారు. He was baptizing people. ఆయన ప్రజలకు బాప్తిసం ఇస్తున్నాడు. He had lot of disciples with him. తనతో కూడా తనకు చాలా మంది శిష్యులు ఉన్నారు. And suddenly he looks at a person and says, behold. అయితే అకస్మాత్తుగా ఆయన ఒక వ్యక్తిని చూచి ఇదిగో అంటున్నాడు. And the people look towards that side. ప్రజలు ఆ వైపు చూచినప్పుడు And there comes a Jewish young man towards John. అక్కడ ఒక యవనస్తుడైన యూదుడు యోహాను యొద్దకు వస్తున్నాడు. And people do not know whom is John referring to. యోహాను ఎవరి వైపు చూపిస్తున్నాడో ప్రజలకు అర్థం కాలేదు. And then John says, this is the Lamb of God. అప్పుడు యోహాను అంటున్నాడు, ఇది దేవుని గొర్రెపిల్ల. Now the Jewish people who were hearing John, యోధులు ఎవరైతే యోహాను చెప్తున్న మాటలు వింటున్నారో for them that was a very easy terminology to understand. అర్థం చేసుకోవటానికి అది చాలా సులభమైన పదజాలం వారికి. Because the whole concept of their sacrifices depended on the animals and the lambs had a major role in that. ఎందుకంటే వారు అర్పించేటువంటి బలులు అన్నింటిలో కూడా గొర్రె పిల్లను ఎక్కువగా బలులుగా అర్పిస్తారు వాళ్ళు. They know a lamb has to be slaughtered if there has to be a remission of sin. పాపమునకు వారికి ప్రాయశ్చిత్తం కలగాలంటే గొర్రెపిల్ల వధించబడాలని వారికి తెలుసు. That is why year after year, month after month, day after day, hundreds of lambs are being brought to the temple and they are slaughtered there. అందుకనే నెలలకు నెలలు సంవత్సరాల తర్వాత సంవత్సరాలకు వందల కొలది గొర్రె పిల్లలు అక్కడ తీసుకుని రాబడుతున్నాయి, వధించబడుతున్నాయి. And they are being slaughtered there. అవి అక్కడ వధించబడుతున్నాయి. And the sacrificer has a confidence, my sins have been atoned now. అక్కడ ఈ బలి అర్పించగా నా పాపమునకు ప్రాయశ్చిత్తం జరిగింది అని వారు సంతృప్తి చెందుతారు. But this was not a one time offering. ఇది ఒక్కసారి అర్పించే బలి కాదు. It was something that repeated every time. అది మరలా మరలా వారు అర్పించేటువంటి బలి. So when John says behold the lamb, ఇప్పుడు యోహాను ఇదిగో గొర్రెపిల్ల అన్నప్పుడు people are looking and there is no lamb coming there. ప్రజలు చూసినప్పుడు అక్కడెక్కడ వారికి గొర్రెపిల్ల వస్తున్నట్టుగా కనిపించలేదు. There's a Jewish young man who is coming towards him. ఆయన వైపు ఒక యూదుడైన యవనస్తుడు వస్తున్నాడు. And John says this is the lamb. యోహాను అంటున్నాడు ఇది గొర్రెపిల్ల. I'm talking about our Lord Jesus Christ. నేను మాట్లాడుతుంది మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి. Who is presented to the world as the Lamb of God. ఈ యొక్క లోకమునకు గొర్రెపిల్లగా ఆయన పరిచయం చేయబడ్డాడు. All the millions and millions of lambs that were offered and sacrificed in the temple. దేవాలయంలో లక్షల గొర్రెపిల్లలు వధించబడి బలులుగా అర్పించబడ్డాయి. They were all accepted by God as a foreshadow to the real lamb that was to come. అవన్నీ కూడా తర్వాత రానయ్యున్న నిజమైన గొర్రెపిల్లకు ముంగుర్తుగా దేవుడు వాటిని అంగీకరించాడు. It was all done in anticipation. అదంతా కూడా ఎదురు చూపుకు సంబంధించినది. They were looking forward. వారు ముందుకు చూస్తున్నారు. And here comes the fulfillment of that. ఇక్కడ ఆ యొక్క నెరవేర్పు వస్తుంది. Behold the Lamb of God comes. ఇదిగో గొర్రెపిల్ల వస్తుంది. And people are looking at him. ప్రజలు ఆయన వైపు చూస్తున్నారు. And John further says there, యోహాను ముందుకు ఇలాగ చెప్తున్నాడు, who takes away the sin of the whole world. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. The whole world. లోకమంతటి పాపమును. Now wait a minute.
ఒక నిమిషం ఆగండి. If you look into the Jewish practice, నీవు యూదుల ఆచారాలను చూస్తే they have seen a lamb that will take away the sin of one individual. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగతమైన పాపాన్ని ఆ గొర్రెపిల్ల తీసివేస్తుంది. They have seen the lamb that taketh away the sin of one family. ఒక కుటుంబం యొక్క పాపాన్ని నుంచి విముక్తిని కలిగించే గొర్రెపిల్లను వారు చూస్తున్నారు. They have seen a lamb that will take away the sin of one particular tribe. ఒక ప్రత్యేకమైన గోత్రం యొక్క పాపాన్ని తీసివేసే గొర్రెపిల్ల వారికి కనిపిస్తుంది. They have seen a lamb that taketh away the sin of the Israelites as a whole. ఇశ్రాయేలు దేశం అంతటికి వారి పాపాన్ని పరిహరించే ఒక గొర్రెపిల్ల వారికి కనిపిస్తుంది. But they have never thought beyond the boundaries of the Israelites. అయితే ఇశ్రాయేలీలు వారి పరిధి లోపలే ఉన్నారు కానీ పరిధిని మించి ఆలోచన చేయలేదు. I heard about the tabernacle established. వారు ప్రత్యక్ష గుడారం స్థాపించబడటం చూచారు. The temple built later. తరువాత దేవాలయం కట్టబడింది. And the tents of the Israelites all surrounded. ఇశ్రాయేలీల గుడారాలన్నీ చుట్టూ ఉన్నాయి. And that is protected by God. అవి దేవుని చేత కాపాడబడుతున్నాయి. They had the cloud to give them shadow in the hot sun. వారికి ఎండ దెబ్బ తగలకుండా మేఘం వారి మీద ఉంది. They had the fire over them to give them light in the night. రాత్రి వేళ వాళ్ళకి వెలిగించడానికి అగ్ని స్తంభం ఉంది. They were a chosen people. వారు ఏర్పరచబడిన జనాంగం. A special people. ప్రత్యేకమైన జనాంగం. God cared for them in a very special way. ప్రత్యేక రీతిలో దేవుడు వారి విషయమైన జాగ్రత్త తీసుకున్నాడు. So they could never think that God's love can go beyond the boundaries of this Jewish tents. ఈ యూదుల యొక్క గుడారాలను దాటి దేవుని యొక్క కృప వెళ్తుందని వారు అన్నడు అనుకోలేదు. They were so much prejudiced with that. ఆ విషయంలో వాళ్ళు చాలా ఖండితంగా ఉన్నారు. You come to the New Testament. క్రొత్త నిబంధన గ్రంథంలోనికి రాగా Even on the day of Pentecost, పెంతెకొస్తు దినమున కూడా when Peter stood up and preached on that day, పేతురు ఆ దినాన నిలిచి ప్రసంగించినప్పుడు there were over 3,000 people who listened to that message. ఆ సందేశాన్ని వింటున్నటువంటి వారు 3,000 మంది ఉన్నారు. And what was Peter preaching there? పేతురు అక్కడేం ప్రసంగిస్తున్నాడు? The same Lamb of God that was offered. ఇదిగో ఆ గొర్రెపిల్లే అర్పించబడింది. That changed the whole concept of people's understanding. ప్రజల యొక్క భావాన్ని, ప్రపంచం యొక్క ఆ తలంపులన్నింటినీ కూడా అది మార్చివేసింది. 3,000 plus people. 3,000 మంది కంటే ఎక్కువగా They believed that message. ఆ సందేశాన్ని వారు నమ్మారు. Their sins were atoned on that night. ఆ దినాన వారి యొక్క పాపములకు ప్రాయశ్చిత్తం జరిగింది. They confessed their sins on that night. ఆ రాత్రి వేళ వారు తమ పాపాలు ఒప్పుకున్నారు. And they were baptized on that night. On that day. ఆ దినాన వారు బాప్తిసం పొందారు. But do you know what happened? అయితే ఏం జరిగిందో నీకు తెలుసా? Every one among the 3,000 people, they were all from the Jewish community. ఆ 3,000 మందిలో ప్రతి ఒక్కరు కూడా యూదా సమాజానికి చెందిన వారు మాత్రమే. They were scattered to different parts of the world. వారు ప్రపంచంలో ఆయా దేశాలకు చెదిరిపోయారు. If you read in Acts chapter 2, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం చదివితే there it clearly says like this. అక్కడ ఈ విధంగా స్పష్టంగా ఈ రకంగా చెప్పబడింది. Jews from all over the world had come to Jerusalem. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూదులు యెరూషలేమునకు వచ్చారు. Now Jewish people who are scattered out of Jerusalem, యెరూషలేములో నుండి బయటికి చెదిరిపోయిన యూదా ప్రజలు they used to come to Jerusalem every year to observe the Pentecost. పెంతెకొస్తు పండుగను ఆచరించడానికి ప్రతి సంవత్సరం వారు యెరూషలేమునకు వస్తారు. And that day all these Jews had come. ఆ దినాన యూదులందరూ వచ్చారు. And 3,000 people from around the world. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 3,000 మంది. But that was again only Jews. వాళ్ళందరూ కూడా యూదులు మాత్రమే. Their sins were forgiven. వారి పాపాలు క్షమించబడ్డాయి. Tonight, before I proceed any further, ఈ రాత్రి వేళ నేను ఇంకా ముందుకు వెళ్ళక మునుపు I want to give a call here. ఈ రాత్రి వేళ నేను మీకు ఒక పిలిపిస్తాను. For the last so many days, you have been listening to the messages regarding this Lamb of God. ఈ గొర్రె పిల్లను గురించి గత అనేక దినాలుగా ఈ వర్తమానాన్ని వింటూనే వస్తున్నావు. Behold the Lamb of God ఇదిగో దేవుని గొర్రె పిల్ల, that taketh away the sin of the whole world. లోకమంతటి పాపమును తీసుకొని పో గొర్రె పిల్ల. You are hearing it again. మరలా ఆ మాట ఇప్పుడు వింటున్నారు. Again and again. మరలా వింటారు. Time and again. మరలా వింటున్నారు. Why is God giving this message to you? ఈ రాత్రి దేవుడు ఎందుకు నీ సందేశాన్ని నీకు That ఇస్తున్నాడు? there is someone still listening to this message who has not received the Lamb into their life. ఇంకా ఈ మాటలు వింటున్నటువంటి వారిలో యేసుక్రీస్తు ప్రభువనే ఈ గొర్రె పిల్లను స్వీకరించిన వారు ఉన్నారు. Someone there whose sin is not at remission. ఎవరో ఒకరి పాపం పరిహరించబడిన
వారు ఇక్కడ ఉన్నారు. And God is looking at them. దేవుడు వారిని చూస్తున్నాడు. That is why this message is coming again. అందుకని ఈ సందేశం మరలా వస్తుంది. Let me come back to my subject here. నా అంశంలోనికి నన్ను తిరిగి రానివ్వండి. Tonight, ఈ రాత్రి వేళ God is giving you an opportunity. దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. He is the Lamb of God. ఆయన దేవుని గొర్రె పిల్ల. Like a lamb. ఆయన గొర్రె పిల్ల. He died on the cross of Calvary. ఆయన కలువరి శిలువలో మరణించాడు. And those who believed on him, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, their sins were forgiven. వారి పాపాలు క్షమించబడ్డాయి. They became the children of God. వారు దేవుని పిల్లలయ్యారు. And the power of that message is continuing even today after 2000 years of the history. చరిత్రలో 2000 సంవత్సరాల తర్వాత కూడా ఆ సువార్త, ఆ సందేశం యొక్క శక్తి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. There is anyone out there? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా, I can't see all your faces. నేను మీ ముఖాలను చూడలేను, But you are able to see me. అయితే మీరు నన్ను చూడగలరు. But more than me, అయితే నాకంటే ఎక్కువగా God is able to see you. దేవుడిని మిమ్మల్ని చూస్తున్నాడు. If there is anyone out there ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా who repents for their sin, వారి పాపం విషయమై who పశ్చాత్తాపడి wants their sin to be forgiven, వారి పాపాలు క్షమించబడాలనుకుంటే God is calling you once again. మరొకసారి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. I am not calling you. నేను మిమ్మల్ని పిలచట్లేదు. John is not calling you. యోహాన్ నిన్ను పిలవట్లేదు. Manuel is not calling you. ఇవే మనిషి మిమ్మల్ని I పిలవట్లేదు. am just telling you. నేను మీకు కేవలం చెప్తున్నాను. God is telling us to point out to the Lamb of God. దేవుడు ఆ గొర్రెపిల్లను చూపించమని మాకు చెప్తున్నాడు. Behold the Lamb of God. ఇదిగో దేవుని గొర్రెపిల్ల. Would you look unto him tonight? ఈ రాత్రి వేళ ఆయన వైపు చూస్తావా? Before I conclude my message tonight, ఈ రాత్రి వేళ నా సందేశాన్ని ముగించక మునుపు if there is anyone ఇంకా ఎవరైనా సరే who hasn't accepted the Lord Jesus, ప్రభువైన యేసుక్రీస్తు వారి చేత ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించకపోతే, who has not received the forgiveness of sin, పాపముల యొక్క క్షమాపణ పొందని వారు, make sure you have the opportunity given to you. మీకు ఒక ఖచ్చితమైన విషయం, నీకు ఇప్పుడు అవకాశం ఇవ్వబడింది. We are not converting you. మేము మిమ్మల్ని మార్చడం లేదు. We don't put any force upon you. మీ పైన ఏ ఒత్తిడి తాము. We are only pointing out to the Lamb. మేము కేవలం గొర్రెపిల్లను చూపిస్తున్నాం. Now the business is between you and the Lamb. అయితే ఇప్పుడు నీకు గొర్రెపిల్లకు మధ్యలోనే విషయం. John pointed out to the Lamb. యోహాను గొర్రెపిల్ల వైపు చూపించాడు. Behold the Lamb. ఇదిగో గొర్రెపిల్ల. And then the business is between the people and the Lamb. ఇప్పుడు ప్రజలకు గొర్రెపిల్లకు మధ్యలోనే ఉంది పని. John is out. యోహాను ఇప్పుడు ప్రక్కొచ్చాడు. That is our role here. ఆయన కేవలం ఆ మాటను పరిచయం చేశాడు. People say that we Christians are forcibly converting people. ప్రజలు ఏమంటున్నారంటే క్రైస్తవులు బలవంతంగా మత మార్పులు చేస్తున్నారు We are అంటున్నారు. not doing that. మేము అలాగ చేయట్లేదు. We don't convert anybody. మేము ఎవరిని మొత్తం మార్చం. If anybody feels they are forcibly converted, please go back. ఎవరైనా బలవంతమైన మత మార్పిడి చేస్తున్నాం అనుకుంటే వెళ్ళిపోండి. We are not talking about that. దాని గురించి మేము మాట్లాడటం లేదు. The relationship between the Lamb and the people directly. నేరుగా గొర్రె పిల్లకు ప్రజలకు ఉండే సంబంధాన్ని And చూపించాలనుకుంటున్నాం. behold the Lamb of God. ఇదిగో దేవుని గొర్రె పిల్ల. Now when you look at our Lord Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీవు చూచినప్పుడు he was presented as the Lamb many centuries before he came down to this world. ఆయన ఈ యొక్క లోకములోనికి రాకమునుపు శతాబ్దాల క్రితమే ముందుగానే ఆయన పరిచయం చేయబడ్డాడు. If we go back to the book of Isaiah chapter 53, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలోనికి మనం వెళితే there we see అక్కడ మనం చూస్తాము him presented as the Lamb. ఆయన గొర్రె పిల్లగా అక్కడ చూపించబడ్డాడు. In Isaiah chapter 53 we read like this. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం ఇలాగ చదువుతాం. He was led like a lamb led before her shearer. ఆయన వదకు తేబడు గొర్రె పిల్లవలే ఉన్నాడు. And he was silent there. ఆయన మౌనముగా ఉన్నాడు. He remained silent like a lamb led before the shearer. ఇక్కడ గొర్రె పిల్ల వదకు తేబడు గొర్రె పిల్ల మౌనముగా ఉన్నట్లు ప్రభువైన యేసుక్రీస్తు వారు మౌనముగా ఉన్నాడు. Isaiah 53 is spoken about our Lord Jesus. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడే అధ్యాయం. He is the one, the lamb that stood silent before the shearers. ఆ యొక్క వదకు తీసుకొని వచ్చిన వాని ఎదుట మౌనముగా ఉన్న గొర్రె పిల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారు. And that is the lamb John is pointing out here. Behold the lamb. ఆ గొర్రె పిల్లని ఇక్కడ యోహాను చూపిస్తూ ఇదిగో గొర్రె పిల్ల. Look at the lamb. ఆ గొర్రె పిల్లను చూడండి. When Isaiah says standing silent before the యెషయా వదకు తేబడు గొర్రె పిల్ల మౌనముగా ఉండునట్లు అని అక్కడ చెప్పినప్పుడు, now if you read that verse, Isaiah chapter 53 verse 4 onwards, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం నుండి నీవు చదివితే there we read like this. అక్కడ మనం ఇలా చదువుతాం. He was led to the slaughterhouse. అతడు వదకు నడిపించబడ్డాడు.
వధవాని యొద్దకు But నడిపించబడ్డాడు. he remained silent as if he is standing before the shearer. అక్కడ వధించే వ్యక్తి ఎదుట ఆయన మౌనంగా నిలవబడ్డాడు. Now, if you look into the lamb, అక్కడ ఉండే గొర్రె పిల్లను మనం చూస్తే in those days, according to the Palestinian practice, పాలస్తీనీయుల అలవాటు ప్రకారం ఆ దినాల్లో basically they rear up the lambs for the wool. మొట్టమొదటిగా వారు ఆ గొర్రెల యొక్క ఉన్ని కోసం గొర్రెలను పెంచుతారు, సాకుతారు. So if you go to the Palestinian region and see the lambs there, పాలస్తీనా ప్రాంతంలోనికి వెళ్ళి అక్కడ ఉండే గొర్రెలను చూస్తే they are huge and very healthy, అవి చాలా పెద్దవిగా ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాయి. but they have the thick wool among them. అయితే వాటి చర్మం మీద చాలా ఉన్ని ఉంటుంది, గొర్రె బొచ్చు. And when the time comes, they are taken before the shearers. సమయం వచ్చినప్పుడు వారు వధవాని యొద్దకు గొర్రెను తీసుకొని వెళ్తారు. And they shear the wool. వారు ఆ యొక్క ఉన్నినంతటిని కూడా క్షవరం They చేస్తారు, totally shave it off. పూర్తిగా క్షవరం చేస్తారా ఆ గొర్రె బొచ్చును. At that time, ఆ సమయంలో the lamb stands silent there. గొర్రె మౌనంగా నిలబడుతుంది. Because it doesn't pain the lamb. ఎందుకంటే ఆ గొర్రె బొచ్చు ఒలిచేటప్పుడు అది నొప్పి కలగదు గొర్రెకు. It is standing silent. మౌనంగా ఉంటుంది, No retaliation. ప్రతీకారం చేయదు, It doesn't try to go away. ఆ కేకలు వేసి పరిగెత్తదు. But once the lamb finishes yielding the wool, ఒకసారి ఆ గొర్రె బొచ్చు వలవటం అయిపోయిన తర్వాత when the owner realizes it will not give any more wool, ఇంక ఎంత మాత్రం కూడా ఇక ఈ గొర్రెకు తర్వాత బొచ్చు రాదు అని తెలిసిన తర్వాత the second experience of the lamb, ఆ గొర్రె పిల్ల యొక్క రెండవ అనుభవం ఏంటో తెలుసా? the second experience is it is taken to the slaughterhouse. రెండవ అడుగు ఏమిటంటే వదకు తీసుకొని వెళతారు ఆ గొర్రె పిల్లను. That is to be cut, that is to be killed there. అది అక్కడ చంపబడుతుంది, వధించబడుతుంది. And when they take you to the slaughterhouse, వారు ఆ వధించేవాని గృహానికి ఆ గొర్రె పిల్లను తీసుకొని వెళ్ళినప్పుడు that does not remain silent. అది అక్కడ మౌనంగా ఉండదు. It opens his mouth. తన నోరు తెరుస్తుంది, It retaliates. అది ప్రతీకారం చేస్తుంది. So what they do is, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? they tie it up, దానిని కట్టి వేస్తారు, they restrict it, దాన్ని బంధిస్తారు, forcibly they cut. బలవంతంగా పట్టుకుంటారు. But it is not silent. అది మౌనంగా ఉండదు. Now look at the Lamb of God. ఇప్పుడు దేవుని గొర్రె పిల్లను చూడండి. What is the Lamb of God? దేవుని గొర్రె పిల్లనగా ఏమిటి? According to the Old Testament practice, పాత నిబంధన గ్రంథం యొక్క అలవాటు ప్రకారం the lamb is brought to the temple not to shear the wool. ఇక్కడ దేవాలయం యొద్దకు ఆ గొర్రె బొచ్చును క్షవరం చేయడానికి అది తీసుకొని రాబడదు. They are brought to be slaughtered there. ఆ గొర్రెను వధించడానికి తీసుకొస్తారు. So what is the natural output of this lamb? ఈ యొక్క గొర్రెల నుంచి వచ్చే స్వభావం ఏంటి అంటే It should retaliate. అది తిరిగి ఎదురుదాడి చేయాలి. It will try to escape. అది తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి. But when our Lord Jesus Christ was taken, అయితే మన ప్రభువు యేసుక్రీస్తు వారు తీసుకొని పోబడినప్పుడు not to shear the wool, ఆ ఉన్నిని ఆ బొచ్చును వలవటానికి కాదు, but to slaughter him, అయితే ఆయనను వధించటానికి he was standing silent, ఆయన మౌనంగా నిలబడి ఉన్నాడు. as if he is standing before the shearer. ఆయన వధవాని ఎదుట నిలబడినట్టున్నాడు. He never opened his mouth. తన నోరు ఆయన తెరవలేదు. He never tried to escape from there. అక్కడ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించలేదు. When the allegations were read against him, ఆయన మీద ఎన్నో నేరాలు మోపబడ్డాయి. he never said, no, I didn't do that. నేను అలాగ చేయలేదని ఆయన చెప్పలేదు. He didn't ask the judge, please excuse me. నన్ను క్షమించమని తీర్పుని ఆ న్యాయాధిపతిని అడగలేదు. Whatever you read, నీవు ఏదైతే చదువుతావో, whatever allegations you bring against me, ఆయన మీద ఏ అపనిందలైతే నీవు తీసుకొచ్చావు, I'm silently standing. ఆయన మౌనంగా నిలబడ్డాడు. That is what this lamb did. ఈ గొర్రె అలాగే చేసింది. You know why he did that? ఆయన ఎందుకు అలాగ చేశాడో తెలుసా? Because he did not stand there for himself. ఎందుకంటే ఆయన తన కొరకు అక్కడ నిలవబడలేదు. He stood for yours. ఆయన నీ కొరకు నిలవబడ్డాడు. He stood for you. నీ కొరకు ఆయన He నిలవబడ్డాడు. stood for me. నా కొరకు ఆయన He నిలవబడ్డాడు. stood for everybody. ప్రతి ఒక్కరి కొరకు ఆయన He నిలవబడ్డాడు. stood for the whole world. లోకం అంతటి కొరకు నిలవబడ్డాడు. That is why John says, అందుకని యోహాను అంటున్నాడు, this lamb has crossed the boundaries of Judea. ఆ యోదా యొక్క సరిహద్దులను దాటిన గొర్రె పిల్ల. This lamb has gone beyond the Jewish boundaries. యోదా సరిహద్దులను దాటి వెళ్ళింది గొర్రె పిల్ల. The sin that taketh away the sin of the whole world. లోకమంతటిని తీసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. Is there any Jewish people sitting here? ఇక్కడ ఎవరైనా యూదులు ఉన్నారా? కూర్చున్నారు. Anybody from the Jewish land? యూదుల దేశం నుంచి వచ్చిన వారు ఎవరైనా ఉన్నారా? Any offshoot of the Jewish people? యూదులకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? But I want to tell you, అయితే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను,
the whole world means. లోకమంతటి కొరకు అన్నప్పుడు You and me are included in that. అందులో నీవు నేను చేర్చబడ్డాము. If you are a human being, మన మానవులమైతే his death is applicable to you. ఈ ఆయన మరణం నీకు అన్వయించబడుతుంది. He died for you. ఆయన నీ కొరకు మరణించాడు. That is why he says he takes away the sin of the whole world. అందుకే అక్కడ చెప్పబడింది లోక పాపమును మోసుకొని పోవు. Takes away means తీసుకొని పోవు అంటే that is the fulfillment of the sacrifice of the lambs in the temple. దేవాలయములో అర్పించబడుతున్న గొర్రె పిల్లల గురించిన నెరవేర్పది. The lamb, if you go, we have no time to go into the book of Leviticus. లేవే కాండములోకి వెళ్ళే సమయం మనకు లేదు. The lamb is brought on behalf of the sinner. పాపి పక్షమున గొర్రెపిల్ల తీసుకొని రాబడుతుంది. And he lays his hand over his head. తన యొక్క చేతులు ఆ గొర్రెపిల్ల తల మీద ఉంచుతాడు. Symbolically his sins are transferred to that lamb. సాదృశ్య రూపకంగా ఇతని పాపాలు ఆ గొర్రెపిల్ల పైన మోపబడతాయి, బదిలీ అవుతాయి. And then he is taken away. ఆ తర్వాత ఆ గొర్రెపిల్ల తీసుకొని పోబడుతుంది. It is gone outside the camp. అది శిబిరం వెలుపలకు తీసుకొని That is వెళ్ళబడుతుంది. no more inside. ఇంకెంత మాత్రం లోపల ఉండదు. Beloved, ప్రియులారా, I want to tell you, నేను మీకు when చెప్పాలనుకుంటున్నాను, our Lord Jesus Christ died as the lamb, మన ప్రభువు యేసుక్రీస్తు వారు గొర్రెపిల్ల వలె మరణించినప్పుడు he took away the sin of everyone. ప్రతి ఒక్కరి పాపాన్ని ఆయన తీసుకున్నాడు. As far as the east is from the west, so far hath he taken our sins. ఈ తూర్పునకు పడమరకు ఎంత దూరం ఉందో మన పాపములను మన దోషములు ఆయన మనకంత దూరపరిచాడు. As high are the heavens above the earth, so far hath he taken it out. ఆకాశమునకు భూమికి ఎంత దూరమున్నదో అంత దూరపరిచాడు మన పాపాలను. I want to tell you tonight, ఈ రాత్రి వేళ మీకు if చెప్పాలనుకుంటున్నాను, you accept this Lamb of God tonight, ఈ రాత్రి వేళ ఈ గొర్రె పిల్లను నీవు అంగీకరిస్తే your sins will be taken away. మీ పాపాలు తీసివేయబడతాయి. You don't have to do anything else. ఇంకా నువ్వేమి చేయాల్సిన అవసరం You లేదు. don't have to spend any money. ఏ డబ్బు ఖర్చు పెట్టాల్సిన You అవసరం don't have లేదు. to give us anything. నువ్వేం మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. Just believe that, behold the Lamb of God. కేవలం ఇదిగో దేవుని గొర్రె పిల్లని ఆయన విశ్వాసం ఉంచు. When he was taken to the slaughterhouse, ఆయన వధవాని ఇంటికి తీసుకుని వెళ్ళబడినప్పుడు he was standing on your behalf and my behalf. ఆయన నీ పక్షాన నా పక్షాన అక్కడ నిలబడి ఉన్నాడు. We were the sinners. మనము పాపులం. We were the sinners. మనము పాపులం. For us, he stood there. మన కొరకు ఆయన అక్కడ నిలబడ్డాడు. If we were to stand there, మనము గనక అక్కడ నిలబడితే, if our sins were read out there, మనకు పాపాలు గనక అక్కడ చదివితే, we had no voice. ఇంకా మనకు స్వరమే ఉండదు, మాటే రాదు. We had to tell, yes, I agree. మనం చెప్పవలసిన మాట అంతా ఒకటి, అవును ఇలాగ నేను చేశానని ఒప్పుకుంటున్నాను. Because we are the sinners. ఎందుకంటే మనం పాపులం. Human race are the sinners. మానవ జాతి పాపముతో ఉంది. Every one of us are the sinners. మనలో ప్రతి ఒక్కరం పాపులం. But he took away the sin. అయితే మన పాపాన్ని ఆయన తీసివేశాడు. He took it away. ఆయన తీసివేశాడు. That is what John says. This is the Lamb of God that taketh away the sin of the whole world. అదే యోహాను చెప్తున్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. That is our Lord Jesus Christ. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. And John pointed him there. యోహాను ఆయనను అక్కడ చూపించాడు. And that lamb died there. ఆ గొర్రెపిల్ల అక్కడ మరణించింది. And further, what did he do? తర్వాత ఏం జరిగింది? He lived on the earth. ఆయన భూమి మీద జీవించాడు. Completed his work. తన పనిని పూర్తి చేశాడు. And he was taken to be slaughtered. ఆయన వధకు కొనిపోబడ్డాడు. He was taken to be tried before the human courts. ఆ మానవ న్యాయస్థానంలో ప్రశ్నించబడటానికి ఆయన తీసుకొని He పోబడ్డాడు. stood silent like a sheep standing before a shearer. ఆ వధవాని ఎదుట గొర్రెపిల్ల మౌనంగా నిలబడినట్టు ఆయన కూడా అక్కడ మౌనంగా నిలబడ్డాడు. And then he was awarded the death penalty. అప్పుడు ఆయనకు మరణ శిక్ష విధించబడింది. There is no charges proved against him. ఆయన మీద ఏ నేరం కూడా రుజువు చేయబడలేదు. They brought in so many charges. చాలా నేరాలు అపనిందలు మోపారు. There is no evidence for any of those charges. ఒక్కదానికి కూడా రుజువులు లేవు. But people brought it. అయితే ప్రజలు తీసుకొచ్చారు. Is it not happening to the Lord's people today? ఈ దినాన దేవుని ప్రజలకు అలా జరగట్లేదా? False allegations are brought against them. వారి మీద తప్పుడు అపనిందలు మోపబడ్డాయి. No evidences. రుజువులు లేనే లేవు. No eyewitnesses. ఎవరు చూసిన సాక్షులు లేరు. But they are standing silent. అయితే వారు మౌనంగా నిలబడ్డారు. That is what our Lord Jesus Christ endured. అదే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చేశాడు. As a byproduct of this message,
ఈ యొక్క సందేశానికి ఫలితంగా I just want to tell my dear brothers and sisters. నా ప్రియ సహోదరులారా సహోదరులారా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. Sometimes for no fault of yours, when the world is putting allegations against you, ఏ తప్పు చేయకపోయినా కొన్నిసార్లు ఈ లోకం నీ మీద తప్పు మోపినప్పుడు without any evidence, they bring allegations against you. ఏ రుజువులు లేకుండా నీ మీద అపనిందల వారు మోపినప్పుడు Just think, my Jesus suffered the same thing for me. కేవలం ఇలాగ ఆలోచించు, నా యేసు నా నిమిత్తం ఇలాగే భరించాడు. In this world you will have sufferings. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును. That is what the Lord Jesus said. అదే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పాడు. Now he had no fault, అయితే ఆయనలో ఏ తప్పిదమును లేదు. but he was sentenced to be crucified. అయితే ఆయన సిలువ వేయబడటానికి అప్పగించబడ్డాడు. Why did he come? ఎందుకు ఆయన వచ్చాడు? He came to take away the sin of the whole world. లోకమంతటి పాపమును తీసివేయటానికి ఆయన వచ్చాడు. And you know the great sin they are committing there? వారు చేస్తున్న గొప్ప పాపం ఏంటో తెలుసా? It was under the auspices of the then Roman government. అది రోమా ప్రభుత్వం కింద ఉన్నటువంటి జరుగుతున్నటువంటి విషయం. Roman government was known for their law. రోమీయులు చట్టం విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు. The justice in their law. వారి యొక్క చట్టం విషయంలో వాళ్ళు న్యాయంగా ఉంటారు. There is a saying in the courts. అక్కడ కోర్టులో న్యాయస్థానంలో ఇలాగుంది, Even if 10,000 criminals are escaped, one innocent should not be punished. ఈ యొక్క న్యాయస్థానంలో ఉండే వారి యొక్క వాడుక ఏమిటంటే 10,000 మంది నేరస్తులు తప్పించుకున్నా కానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు. That is the law. అదే చట్టం. One innocent should not be punished. ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు. This ethics was brought to the world by the government of Rome. The Romans brought it. రోమా సామ్రాజ్యం రోమా ప్రభుత్వం ఈ నైతిక విలువను లోకంలోనికి తీసుకొని వచ్చారు. And the same government, అదే ప్రభుత్వం after declaring ఆయన ఎదుట ప్రకటించిన తర్వాత he is innocent, ఆయన నిర్దోషిని ప్రకటించిన there is తర్వాత nothing deserving death penalty in him, పాపమునకు తగిన హేతువు ఈయనలో ఏది లేదని వారే చెప్పి and then sending him to death. అప్పుడు వారు ఆయన సిలువకు పంపించారు. The most brutal thing that the world has seen ever. ఈ ప్రపంచం ఎన్నడూ చూడనటువంటి అత్యంత ఘోరమైన కార్యం అది. But he endured it. అయితే ఆయన దానిని భరించాడు. He silently endured it. ఆయన మౌనంగా ఓర్చుకున్నాడు. Endured it for your sake. నీ కొరకు ఓర్చుకున్నాడు. For the sake of the human race. మానవ జాతి కొరకు ఓర్చుకున్నాడు. For the forgiveness of the sins of man. మానవుని యొక్క పాప క్షమాపణ కొరకై ఓర్చుకున్నాడు. Because if he would plead his guilt, ఒకవేళ ఆయన గనుక తన యొక్క నిర్దోషత్వాన్ని నిరూపించుకుంటే he would escape. ఆయన తప్పించుకోగలడు. You and me would go to the eternal hell. నీవు నేను నిత్య నరకానికి వెళ్ళేవాళ్ళం. But in order to escape us, అయితే మనలను తప్పించటానికి he took upon himself. ఆయన తన పైన మోసుకున్నాడు. And that is our Lord Jesus Christ. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు He వారు. took away the sin of the whole world. లోక పాపం అంతటిని తీసివేసినవాడు. Acts chapter 4 and verse 12 we read. అపోస్తల కార్యం గ్రంథం 4:12 చదివితే, Nor is there salvation in any other, for there is no other name under heaven given among men by which we must be saved. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనం రక్షణ పొందవలను గాని ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. The name given for the salvation of man. మానవ రక్షణ కొరకై ఇవ్వబడిన నామము పేరు, The name Jesus. ఆ పేరు నామం యేసు. When he came down to this world, ఆయన ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు, before his birth, ఆయన జన్మకు ముందుగా his name was announced by heaven. పరలోకం ఆయన పేరును ప్రకటించింది. He shall be called Jesus, అతనికి యేసు అని పేరు పెట్టుదువు, for he will save his people from their sin. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. A name ఆ నామం that proved to be true. అది నిజమని నిరూపించబడింది. He took away the sin of the whole world. లోక పాపం అంతటిని ఆయన మోసుకున్నాడు. And that name, ఆ నామములో, in the name of Jesus Christ, యేసుక్రీస్తు నామములో there is forgiveness of sin. పాపముల క్షమాపణ ఉంది. Man has will get the remission of his sin. మానవుడు తన పాపమునకు పరిహారాన్ని అక్కడ పొందవచ్చు. How did he do that? ఆయన ఎలాగ చేశాడు? Like a lamb that is slaughtered and its blood is shed. ఒక గొర్రె వధించబడి రక్తము చిందించినట్లుగా He shed his precious blood on ఆయన the తన cross. అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. Because of that blood. ఆ రక్తమును బట్టి, Because the law says
ఆ చట్టం చెబుతుంది. Hebrews chapter 9 and verse 22. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:22. And according to the law, almost all things are purified with blood, and without the shedding of blood, there is no remission. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. There is no remission of sin without the shedding of blood. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగుదని సామాన్యముగా చెప్పవచ్చును. I'm talking about the remission of sin. నేను పాప పరిహారం గురించి చెప్తున్నాను. The blood has to be shed. రక్తము చిందించబడాలి. Why blood has to be shed? రక్తం ఎందుకు చిందించబడాలి? Blood is the life of man. రక్తము మానవుని యొక్క ప్రాణము. In Leviticus 17 and verse 11 we read, లేవ్యాకాండం 17:11 మనం for చదివితే, the life of the flesh is in the blood. మానవుని యొక్క ప్రాణము రక్తములో ఉంది. So when he shed his blood, ఆయన తన రక్తాన్ని చిందించినప్పుడు his life was given. ఆయన ప్రాణము పెట్టాడు. What is the meaning of giving the life? ప్రాణము పెట్టుట అంటే అర్థం ఏంటి? Die. చనిపోవటం. Once a person gives up the life, ఒక వ్యక్తి తన ప్రాణాన్ని పెట్టినప్పుడు he is declared dead. అతడు చనిపోయినట్లుగా నిర్ధారణ చేయబడతాడు. Why did he die? ఎందుకు మరణించాడు? Because the Bible says, ఎందుకంటే బైబిల్ చెప్తుంది, for the wages of sin is death. పాపము వలన వచ్చు జీతము మరణము. He did not do any sin. ఆయనే పాపం చేయలేదు. Then why did he suffer that death? ఎందుకు ఆయన మరణాన్ని శ్రమను అనుభవించాడు? For your sake and my sake. నీ కొరకు నా కొరకు He suffered that death. ఆయన మరణ వేదన అనుభవించాడు. For your sake and my sake. నీ కొరకు నా కొరకు. That death that the Bible is talking about, బైబిల్ చెప్పే ఆ మరణం ఏమిటంటే, is not the physical death that you and me suffer maybe after 70 years or 80 years or 90 years. ఆ మరణం ఏమిటంటే 70, 80, 90 సంవత్సరాల తర్వాత మనము పొందేటువంటి శరీర సంబంధమైన భౌతికమైన మరణం కాదు. It is not just that death. అది కేవలం ఆ మరణం కాదు. That death is an eternal separation from God. అయితే ఆ మరణం ఏదైతే ఉందో దేవునితో నిత్యమైన ఎడబాటు. You are separated from God. నీవు దేవుని నుంచి వేరు చేయబడ్డావు. Look at the cross of our Lord Jesus మన Christ. ప్రభువు యేసుక్రీస్తు వారి శిలువను చూడండి. When the Lamb of God was hanging on the cross, శిలువలో గొర్రెపిల్ల వేలాడుతూ ఉండగా he is nailed to the cross. ఆయన మేకులతో శిలువ కొట్టబడ్డాడు. He is crowned with a crown of thorns. ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. He is bleeding out there. ఆయన రక్తము చిందిస్తున్నాడు అక్కడ. He is hanging there. ఆయన అక్కడ వేలాడుతున్నాడు. Can you imagine how much of pain he would have gone through? ఆయన ఎంత నొప్పిని అనుభవించాడు ఊహించగలవా? The crown of thorns kept on his head and he's bleeding. ముళ్ళ కిరీటం ఆయన తలపైన పెట్టబడింది, అందులో నుండి రక్తం కారుతుంది. Nails have pierced through his hand and attached him to the cross. ఆయన చేతుల్లో మేకులు దిగగొట్టి శిలువ కొయ్యకు వేలాడదీశారు. And he's hanging there on the cross. ఆయన శిలువలో వేలాడుతున్నాడు. His bones would have been paining. ఆయన ఎముకలు కూడా బాధతో నొప్పితో ఉండి His ఉండవచ్చు. head would have been paining. ఆయన తల నొప్పితో ఉన్నాడు. His whole joints was paining. ఆయన కీళ్ళన్నీ కూడా నొప్పితో కూడా ఉన్నాయి. But what did he cry? అయితే ఆయన ఏమని అరిచాడు? He did not say my head is aching. నాకు తల నొప్పి అని అరవలేదు. He never said my bones are breaking. నా ఎముకలు నొప్పిగా ఉన్నాయని అరవలేదు. He didn't say my joints are paining. నా కీళ్ళల్లో నొప్పి ఉందని అరవలేదు. What did he say? ఆయన ఏమన్నాడు? My God, why have you forsaken me? Why are you so far from me? నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నాకెందుకు దూరముగా ఉన్నావు? That is what he cried. అది ఆయన కేక వేశాడు. Separation from God. దేవుని నుండి ఎడబాటు. That is the meaning of death. అది మరణం అంటే దాని యొక్క అర్థం అదే. That is beyond the pains of any human body. ఏ మానవ శరీరములో పొందనంత ఎక్కువ నొప్పిని ఆయన పొందాడు. అది ఆ బాధ. Sometimes we say, కొన్నిసార్లు మనం చెప్తాం, oh, he's a God forsaken person. అతడు దేవుని చేత తిరస్కరించబడిన వాడని చెప్తాం. Actually, God has not forsaken anybody. వాస్తవానికి దేవుడు ఏ మనిషిని తిరస్కరించలేదు. Whether you are believer or unbeliever, నువ్వు విశ్వాసివా అవిశ్వాసివా, God still loves you. దేవుడు నిన్ను ఇంకా He ప్రేమిస్తున్నాడు. has not forsaken you. ఆయన నిన్ను ఎడబాయలేదు. He is still pleading for you. ఆయన నీ కొరకు ఇంకను He వేడుకుంటున్నాడు. is still giving you an opportunity. ఇంకను నీకు అవకాశం He ఇస్తున్నాడు. is still after your life. నీ జీవితంలో ఇంతకు ఆయన నీ వెంట వస్తున్నాడు. But if he forsakes you, అయితే ఆయన నిన్ను గనక విడిచిపెడితే, that eternal separation from God, అది దేవుని యొద్ద నుండి నిత్యమైన ఎడబాటు. that is beyond the ability for anybody to bear. ఏ వ్యక్తి కూడా
వారు భరించలేనంత గొప్ప బాధది. And you know what is the wages of sin? పాపం వలన వచ్చే జీతం ఏంటో తెలుసా? Eternal separation from God. దేవుని యొద్ద నుండి నిత్య ఎడబాటు. Never to come back again. మరలా తిరిగి వచ్చే అవకాశమే లేదు. For the rest of eternity you will be separated from God. మిగిలిన నిత్యత్వం అంతా కూడా దేవుని నుండి దూరం అయిపోతావు. There is only two destinations for every human being. ప్రతి మానవునికి రెండే గమ్యాలు ఉన్నాయి. Either up to be with the Lord, పైన ప్రభు దగ్గర ఉండటమా, or far away from God. లేక దేవునికి దూరం అయిపోవడమా. Today after the meeting, ఈ కోడికి అయిపోయిన తర్వాత everybody will have different destinations. ప్రతి ఒక్కరికి వేరే వేరే గమ్యాలు ఉన్నాయి. Tomorrow we will all go to different directions. రేపటి దినాన మనం అందరం ఎవరి దారిలో వాళ్ళు వెళ్తాం. But after we die, అయితే మనం మరణించిన తర్వాత there are no many destinations. చాలా గమ్యాలు లేవు. Either up or down. పైన క్రింద రెండే. Either with the Lord or away from God. ప్రభుతో కూడా ఉండటమా, లేక ప్రభువుకు దూరంగా ఉండటమా. To be away from God is awful. You just can't imagine the pain of that. దేవునికి దూరముగా ఉండటం అనే బాధ నీవు ఊహించలేనంత, తట్టుకోలేనంత పెద్దది. That is why he said, why have you forsaken me? Why are you far from me? అందుకే ఆయన కేక వేస్తుంటున్నాడు, నన్నెందుకు విడనాడితివి, నాకెందుకు దూరముగా ఉన్నావు. Beloved, ప్రియమైన వారలారా, who should have been separated from God? దేవుడి నుంచి అసలు వేరైపోవలసిన వాళ్ళు ఎవరు? Who should have been cast far away from God? దేవుని యొద్ద నుండి దూరముగా విసిరివేయబడవలసిన వారు ఎవరు? Who should suffer the death, the wages of sin? పాపం వలన వచ్చే జీతాన్ని, మరణాన్ని భరించవలసిన వారు ఎవరు? You and me. నీవు నేను, The human beings. మానవులు. But in order to save us, అయితే మనల్ని రక్షించడానికి, behold the Lamb of God. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, That took away my sin. నా పాపాన్ని తీసుకుని వెళ్ళింది. That took away the sin of many saints who are listening to me. ఈ మాటలు వింటున్న అనేక మంది పరిశుద్ధుల యొక్క పాపాలను అది తీసివేసింది. That is taking away the sin of the whole world. లోకమంతటి పాపాన్ని తీసివేస్తుంది. Tonight, if there is anyone ఈ రాత్రి వేళ ఎవరైనా సరే who feels his sin is not taken away, ఇంకా నీ పాపం తీసివేయబడలేదని నీకు తెలిస్తే, as John pointed out, యోహాను చూపించినట్లుగా we are also pointing out, మేము కూడా చూపిస్తున్నాం. behold the Lamb of God, ఇదిగో దేవుని గొర్రె పిల్ల, that taketh away the sin of the whole world. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. As long as you are alive on the face of the earth, ఈ భూమి మీద నీవు జీవించినంత కాలం he is ready to take away your sin. నీ పాపాలన్నీ తీసివేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. Just commit your life to him. ఆయనకు నీ జీవితాన్ని అప్పగించుకో. Just admit before him, ఆయన ఎదుట నిన్ను నీవు సమర్పించుకో. Lord, I am a sinner. ఓ ప్రభువా, నేను పాపిని, Take away my sin. నా పాపమును తీసివేయి. Cleanse me of all the sin. నా పాపములన్నిటి నుంచి నన్ను కడుగు. Let me become the child of God. నన్ను దేవుని బిడ్డగా చెయ్యి. Is there anyone who hasn't done this decision? ఈ నిర్ణయం తీసుకున్న వారు ఎవరైనా ఉన్నారా? I know there are most of the people who are listening to me, you are the children of God. ఇక్కడ ఉన్నటువంటి వారిలో చాలా మంది వింటున్నటువంటి వారు దేవుని పిల్లలని నేను అనుకుంటున్నాను. But I want to tell one thing in closing. అయితే ముగింపులో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. God has only children, no grandchildren. దేవునికి పిల్లలు ఉంటారు కానీ మనవ సంతానం ఉండరు. కుమారులు కుమార్తెలు ఉంటారు కానీ మనవళ్ళు మనవరాళ్ళు ఉండరు. My father is the elder of the church. మా నాన్న సంఘ పెద్ద. I don't become the member of the church. అంత మాత్రం నేను ఆ సంఘంలో సభ్యుని కాలేను. My father is preaching gospel. నా తండ్రి సువార్త ప్రకటిస్తున్నాడు. My father is a believer. నా తండ్రి విశ్వాసి. That doesn't make the children believers. దాన్ని బట్టి పిల్లల విశ్వాసులని కాదు. Tonight, ఈ రాత్రి వేళ if there is anyone ఇక్కడున్న వారు ఎవరైనా was not accepted the Lord Jesus, ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించకపోతే, God is giving you an opportunity. దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. You can confess. నీవు ఒప్పుకోవచ్చు. You can commit your life to him. ఆయనకు నీ జీవితాన్ని నీవు అప్పగించుకో. Behold the Lamb of God. ఇదిగో దేవుని గొర్రె పిల్ల. He is even now taking away the sin of the whole world. ఇప్పటికి కూడా లోక పాపాన్ని ఆయన తీసివేస్తాడు. His death was for you. ఆయన మరణం నీ కొరకే. Shall we close our eyes and bow down for a moment before him? ఒక నిమిషం తలలో వంచి మనం కళ్ళు మూసుకుందామా? Just meditate about your own life. నీ సొంత జీవితాన్ని గురించి నువ్వు ఆలోచన చెయ్యి. Whoever you are, నీవెవరైనప్పటికీ, if you have not come into your relationship with the Lord Jesus Christ, దేవునితో ప్రభువైన యేసుక్రీస్తు వారితో నీవు సంబంధంలోనికి రాకపోతే, would you make a decision? ఒక నిర్ణయం చేస్తావా? Would you commit your life to the Lord? ప్రభువుకు నీ యొక్క జీవితాన్ని అప్పగిస్తావా? ఈ రాత్రి వేళ ప్రభు వస్తే, ఒకవేళ ఈ రాత్రి వేళ నీవు లోకాన్ని విడిచిపెడితే ఎక్కడికి వెళతావు? రెండు గమ్యాలు. నీ కొరకై శిలువలో నీ పాపమంతటిని మోసి భరించిన గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇక నీవు చేయవలసిందల్లా ఏమీ లేదు. నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకొని, యేసు ప్రభువా, పాపినైన నన్ను క్షమించు. అట్టి పాప క్షమాపణ పొంది రక్షింపబడి
దేవునితో సదాకాలం ఉండటానికి ఇష్టపడిన వారు ఎవరైనా ఉంటే రాత్రివేళ నిన్ను నీవు ప్రభు ఎదుట ఒప్పుకో, గొప్ప రక్షణ దొరుకుతుంది. రక్షింపడాలని ఇష్టపడుతున్నావా? నరకం తప్పించుకోవాలని ఇష్టపడుతున్నావా? పరలోకం చేరాలని ఇష్టపడుతున్నావా? దేవునికి దూరం కాకూడదు, ఆయనతో నేను సదాకాలం ఉండాలని ఇష్టపడుతున్నావా? నాతో కూడా చిన్న ప్రార్థన చేస్తావా? దయగల దేవా, స్తోత్రం. నేను పాపిని, నా పాపముల కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో రక్తం కార్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. యేసును ప్రభువని నా నోటితో ఒప్పుకొనుచున్నాను. దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపాడని నా హృదయంలో విశ్వసిస్తున్నాను. పాపినైన నన్ను క్షమించి క్రీస్తు శిలువ రక్తముతో కడిగి నీ బిడ్డగా చేసుకోమని యేసునామమున వేడుకుంటున్నానని ఈ తీర్మానం ప్రార్థన చేశావా? నీకు గొప్ప రక్షణ, నిత్య జీవం, శాంతి, సమాధానం, పరలోక రాజ్యం. అటు తీర్మానం చేసుకున్న వారు ఎవరైనా ఉంటే కూడిక అయిన వెంటనే ముందుకు రండి. మీ కొరకు ప్రార్థన చేసి అవసరమైన కొన్ని విషయాలు మీకు చెప్పి మేము పంపిస్తాం. హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. ప్రభువును విసర్జించి తిరస్కరించి వెళ్ళొద్దు. అయ్యో, శిక్ష బహు ఘోరమైంది. రాత్రివేళ ఎంతకాలం వాయిదా వేస్తావు? రేపు నీ దినం కాదు కదా. ఈ రాత్రివేళ ప్రభు వస్తే ఆలోచన చెయ్యి. ప్రభు నమ్ముకొని రక్షింపబడి వెళ్ళాలని ప్రభు నామమున మనవి చేస్తున్నాం. అటు తీర్మానం చేసుకున్న వారు కూడిక అయిపోయిన తర్వాత ముందుకు రావాలని తెలియచేస్తున్నాం. దయగల దేవా, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు నాయనా. మీ ప్రేమ ఎంత గొప్పది. ఇంకా మారు మనసు లేని వారి కార్యాన్ని జరిగించండి. రక్షంబడి వెళ్ళే కృపను దయచేయండి. ఈ సువార్త విన్నవారు ప్రభువా నరకానికి వెళ్లకుండా వారి హృదయంలో మీ కార్యాన్ని జరిగించమని, కార్యం జరిగించే దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తూ మీ ప్రియకుమారుడు మా ప్రభువును రక్షకుడునైనా క్రీస్తు యేసు వారి నామం పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తీర్మానం చేసుకున్న వారు ముందుకు వచ్చినట్లయితే ప్రార్థన చేసి పంపిస్తాం. మంచిది. ప్రభునందు ప్రియులారా, చక్కని సువార్త గాస్పల్ మనం విన్నాం. మరి విన్న వాక్యం యెహోవా భక్తుడు సెలవిచ్చిన రీతికి, ఇదిగో లోక పాపంలో మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యం వదిలిపెట్టుకొని భూలోకానికి మన పాపాలకి ప్రాయశ్చిత్తం చేయటి కొరకై ఈ లోకానికి వచ్చాడు. మరి దైవదాసుల ద్వారా చక్కని సువార్త అందించబడింది కనుక మరి మన ఈరోజు రేపటి వారం కాము కనుక మన జీవం ఏపాటిదని యాకోబు భక్తుడు తెలియజేస్తున్నాడు. త్రాసు మీద ధూళి వంటిదని, నీటి మీద బుడగ వంటిదని భక్తుడు తెలియజేస్తున్నాడు. కనుక మరి రేపు దినం మంద కాదు. మరి లోకయాత్ర ముగిస్తే మరి పరలోకానికైనా వెళ్ళాలా, లేదా ప్రభువు నమ్ముకుంటే రక్షణ పడితే పరలోక వారసులు అవుతాం. ఇంకా ప్రభువునందు విశ్వాసం ఉంచకుండా ఈరోజు కాదులే ఇంకా ఉందలే అనుకుంటే మనం ఈనాటి వారం కానీ రేపటి వారం కాదు కనుక మరి మనం ఎడవబడితే పాతాళానికి వెళ్తాం. కనుక రెండు మార్గాలు ఉన్నాయి. కనుక అన్న మీకు పిలిపించాడు. మరి ఎవరైనా తీర్మానం చేస్తుంటే ముందుకు రావాలని మనం చేస్తూ, మరి ఇద్దరు బిడ్డలు సహోదరులు ప్రార్థన చేసిన తర్వాత మరి స్థానిక సంఘ పెద్దలు ఎవరైనా ఒకరు వచ్చి ఈ 2 దినాలు ఈ కూడికల విషయమై మరి వారు తెలియజేస్తారు, ముగింపు వాడు చేస్తారు. కనుక
మరి మన వస్తున్న సహోదరులు ఇమానియల్ గారు, మరి ముత్యంచేయి రాజు గారు ఉన్నారు. వారిద్దరు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత మరి స్థానిక సంఘ పెద్దల్లో ఎవరొకరు వచ్చి కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని మనం చేస్తాం, ముగింపు చేయాలని, మరి వందన సమర్పణ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేయాలని ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఏమన్నాడా ఇమానియల్ గారు? ఇమానియల్ గారు, ముత్యంజయ రాజు గారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, మీ పాదాలకు వందనాలు. మీ దాసుని నిలబెట్టి మీరు లోక పాపాలను మోసుకుని దేవుని గొర్రెపిల్లగా ఏ విధంగా చిత్రీకరించబడ్డారో మీ దాసుని బలపరిచి వివరించిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ సర్వలోకానికి నాయన తండ్రి లోక పాపలను మోసుకుని పో దేవుని గొర్రెపిల్లగా ప్రాయచిత్తము చేసి పరిశుద్ధుడిగా జీవించి లోకానికి అరుదించి మరలా వస్తా నిరీక్షణ అనుగ్రహించిందన్నమాట. స్తోత్రాలు. ఇంకా ఎవరైనా తండ్రి మీ యందు విశ్వాసం ఉంచిన వారి పక్షాన వేడుకుంటూ ఆయన తండ్రి మీ సహాయం దయచేసిందని బట్టి స్తోత్రాలు. జరిగిస్తున్న కూడికలను బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామంలో స్తోత్రాలు చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సహోదరుడు ముత్యంజయ రాజు గారు వచ్చి ప్రార్థన చేయాలని కోరుతున్నాం. సరే, మంచిది. మరి స్థానిక సంఘ పెద్దలు దేవదాసు గారు వచ్చి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేయాలని వారిని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రభునామలో అందరికీ వందనాలు. ఏమీ చెప్పకుండా వందన సమర్పణ చేస్తే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా విన్న వాక్యం ఇక్కడ మీ హృదయాల్లో మరుగున పడుతుందేమో అన్న భయం ఉంది. కానీ అవసరాన్ని బట్టి కొన్ని విషయాలు తెలియజేస్తాను. దేవుని మహాకృపను బట్టి ఈ బిట్రగుంట గ్రామాన్ని ప్రేమించి దేవుడు ఇక్కడ కల్వరి ప్రార్థన మందిరాన్ని స్థాపించి సంఘం ద్వారా ఆయన ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. అందును బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. మందిర నిర్మాణంలో అప్పుడు ఇక్కడ మందిరం లేనప్పుడు అందరూ టంగుటూరు వెళ్తున్నప్పుడు ఇక్కడ మందిరం అవసరమని ఎరిగి ఆదాం గారు పెద్దలు వారి మనసులో పుట్టిన ఆలోచన ఇక్కడ మందిర నిర్మాణం జరగటానికి కారణం జరిగింది. వారు వారి తరంలో పరిచర్య చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు వారి గురించి చెప్పుకుంటున్నాం. రేపు మనం పోయిన తర్వాత మన గురించి చెప్పగలుగుతారా లేదా అనే భయం ఉంది. అలాగా భయముతో పరిచర్య కొనసాగిస్తూ ఉన్నాం. పోయిన సంవత్సరం పైన గెస్ట్ రూముల పని జరిగింది. అందువల్ల అలాంటి మీటింగ్స్ కూడా పెట్టుకోలేకపోయాం ఆర్థిక ఇబ్బందిని బట్టి. దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సరం
చక్కగా కూడికలు జరగటానికి ప్రభు కృప చూపించాడు. గత 4 నెలల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాం స్థానిక సంఘం. 2 వారాలు అసలు ఎవరిని పిలవాలి ప్రభువా అని ప్రార్థన చేశాం. పరిచయం కాదు, ముఖస్తుతి కాదు, మా మనసులో కాదు, మీ మనసులో ఎవరున్నారు అది చెప్పండి అని ఒక 2 వారాలు అసలు ఎవరిని పిలవాలి అని ప్రార్థన చేశాం. దేవుని మహాకృపను బట్టి దేవుడు బయలుపరిచిన సేవకులు జోష్ మాథ్యూ గారు. అన్నతో మనం డైరెక్ట్గా మాట్లాడలేం, ఎందుకంటే ఆయనకి తెలుగు రాదు కాబట్టి. సరే ఎవరు అంటే నా బ్రదర్ ఐజక్ అన్న, దేవుని సేవకులు. అన్న ద్వారా అన్నప్పుడు అన్నకే నమ్మకం లేదు జోష్ మాథ్యూ గారు వస్తారు అని. కష్టం అబ్బాయి, మీరు అడుగుతున్నారు కాబట్టి అడుగుతాను అన్నాడు. సరే అన్న అని అడిగాం. అన్న అడిగాడు. జోష్ మాథ్యూ గారు ఇంకా ఏం మారు మాట లేకుండా వస్తాను అని చెప్పాడట. ఇంకొక విషయం ఏంటంటే 2 రోజులు మీటింగ్లు అని చెప్తే నేను 3వ రోజు ఆదివారం ప్రభు దినం కూడా అక్కడే ఉంటాను అని చెప్పాడంట. ఆ విషయం తెలిసినప్పుడు మనస్ఫూర్తిగా ప్రభువుని స్తుతించాం. అనుకున్నట్లుగా సేవకుడు రావడానికి ఈ 3-4 నెలల నుంచి సేవకుల ప్రయాణాల కొరకు, పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు, అనేక గ్రామాల నుంచి వస్తున్న అందరి కొరకు సంఘం ఎంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన ఫలితాన్ని మనం ఈ 2 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. దేవుని సేవకులు మన దగ్గరకు రావడానికి, చక్కగా ఈ 2 దినాలు వాడబట్టడానికి ప్రభు తన కృప చూపించాడు. దేవుడు మంచి వాతావరణాన్ని కూడా అనుగ్రహించాడు. ఇందాక కొంచెం వర్షం ఆటంకం జరిగింది. అలా జరిగింది అంటే కారణం నేను అనుకోవటం ప్రభు పని జరుగుతుంది అని అర్థం. ప్రభు పని జరుగుతున్నప్పుడు దాన్ని ఆటంకపరచడానికి కూడా అపవాది ఉంటాడు కాబట్టి ప్రభు పని జరుగుతుంది అని నేను అనుకున్నాను. అంత మాత్రమే కాదు, యూత్ మీటింగ్లో పడింది. యూత్ సువార్త విని ప్రభువుని నమ్ముకుంటే వాడితో సహవాసం చేసేవాళ్ళు ఎవరుంటారు అనుకున్నాడేమో. మనమేం తక్కువ, కనీసం ఈ టెంటులోంచి కూడా లేవలేదు. గుడిక ఇక్కడే జరిగింది. దేవుని సేవకులు వాక్యం అందించారు. మా ఆహ్వానాన్ని మన్నించి అంత దూర ప్రాంతం నుంచి మంగళూరు, అక్కడి నుంచి ఫ్లైట్లో ఆయన చెన్నై వచ్చి, చెన్నై నుంచి ట్రైన్లో ఒంగోలు వచ్చాడు. చెన్నైకి వస్తే చెన్నైకి కారులో వెళ్ళాల్సి వస్తుందేమో అనుకున్నాం, కానీ దేవుడు అది కూడా లేకుండా ఒంగోలుకి రప్పించాడు. పాంప్లెట్లు పంపించినప్పుడు అవి చూసిన వారందరూ ఒక మాట, మాథ్యూ గారు బిట్రగుంట వస్తున్నాడా, బ్యాటరీ గారు మిట్రగుంట వస్తున్నారా? అది దేవుని కృప, ఆయన చిత్తమై ఉంది కాబట్టి మాథ్యూ గారు మన మధ్య ఉండటానికి, వాక్యం అందించడానికి దేవుడు కృప చూపించాడు. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చి ఈ 2-3 దినాలు మాతో గడిపిన దేవుని సేవకులు జోష్ మాథ్యూ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అంకుల్ వస్తాడు, తర్జుమా ఎవరు అనుకున్నప్పుడు అన్న ఐజక్ అన్న నేను కూడా వస్తాను అన్నాడు. అన్న అలవాటు అన్న అంటాం, దేవుని సేవకులు ఆయన. ఎలా మరి 3 అవుతున్నారు, 2 రోజులు అవుతున్నాయి, ఇంకొక సేవకుని నన్ను పిలవాలా అని అనుకున్నప్పుడు అన్న పర్లేదు, తర్జుమా చేస్తాను, అలాగే వర్తమానం కూడా అందిస్తాను అని అన్న భరోసా ఇచ్చాడు. చెప్పినట్లుగానే అన్న తర్జుమా చేశాడు.
అలాగే వాక్యం కూడా ప్రకటించాడు. అందును బట్టి సంఘం తరపున అన్నకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఎబినేజర్ పవిత్రన్ గారు అన్నను కూడా ఫోన్ చేసి అడిగినప్పుడు సరే వస్తానని చెప్పాడు. కారణం సమయం ఉంది, 3 నెలల క్రితమే అడిగాం కాబట్టి వారు అనుకూలతలు చూసుకొని రావడానికి ప్రభు కృప చూపించాడు. అందును బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. అలాగే ఈ కూడికలు జరగడానికి స్థానిక సంఘం కానీ బయట సహోదరి సహోదరులు కానీ త్యాగంతో వారి శక్తికి మించి వారి సహకారాలు అందించారు. కానుకలు కానీ మాట సహాయం కానీ అన్నీ అందించారు. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కనుక ప్రభువు మీ ప్రయాసని గుర్తుపెట్టుకుంటాడు. ఆ పేరట గిన్నెడు సన్నీళ్ళు ఇచ్చినా కూడా ఫలం పోదు అన్నారు. అంతకంటే ఎక్కువగా మీరు మీ సమయాన్ని, మీ శ్రమను, మీ ధనాన్ని ప్రభు కొరకు హెచ్చించారు కాబట్టి తగిన ప్రతిఫలం దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. అలాగే సౌండ్ సిస్టమ్ బ్రదర్ దేవకుమారుని అడిగినప్పుడు ఒప్పుకున్నాడు. రావడానికి 2 రోజులు సౌండ్ సిస్టమ్ మనకు అందించినందుకు గాను అన్నకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అలాగే మనం పాటలు పాడినప్పుడు చక్కగా కీబోర్డు వాయించినట్టు విజయభాస్కర్ అన్నకు కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ముఖ్యంగా ఈ 2 దినాలు జరిగిన సభలు యూట్యూబ్లో లైవ్ ఇచ్చాం. యూట్యూబ్లో కూడా ఈ 2 దినాల సభలు ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా వినాలనుకున్నప్పుడు వినొచ్చు. కల్వరి ప్రార్థనా మందిరం కేబిట్రగుంట అని కొడితే ఈ వర్తమానాలు వస్తాయి. మాకు ఈ ఆలోచన లేదు. ఆ బ్రదరే వచ్చి అడిగారు ఇలా పెడదామని. సరే మంచిదని ఒప్పుకున్నాం. ఈ 2 దినాలు ఈ సభలను షూట్ చేసి యూట్యూబ్లో ఉంచడానికి, మనం మరలా చూసుకోవాలన్నా కూడా యూట్యూబ్లో ఉంచడానికి ప్రభు వారిని వాడుకున్నాడు. అందును బట్టి వారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే రేపు ఆదివారం ప్రభు దినం యథావిధిగా ఆరాధన ఉంటుంది. జోష్ మాథ్యూ గారు కూడా మన మధ్య ఉంటారు. ఆయన దేవుని వాక్యం అందిస్తారు. రేపు మధ్యాహ్నం 2:30 గంటకు అంకుల్కి ఒంగోలులో ట్రైన్ ఉంది, దానికి వెళ్ళాలి. అంకుల్ ప్రయాణం కొరకు ప్రార్థన చేయండి. అజయ్ కన్నా ప్రయాణం కొరకు ప్రార్థన చేయండి. పవిత్రనన్న ఆల్రెడీ ప్రయాణంలో ఉన్నాడు, అన్న కొరకు ప్రార్థన చేయండి. ముఖ్యంగా స్థానిక సంఘం కొరకు జరుగుతున్న పరిచర్య కొరకు ప్రభు వచ్చేంత వరకు ఈ పరిచర్యను ఇలాగ నమ్మకంగా ఏక మనస్సుతో ప్రభువుకి ఇష్టంగా జరిగించడానికి ప్రభు కృప చూపులాగన మీ వ్యక్తిగత సంఘ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం. ఇంతవరకు శ్రద్ధగా ఈ 2 దినాలు వాక్యం విని ఆత్మీయ మేలులు పొందిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీకందరికీ కూడా భోజన ఏర్పాట్లు చేయబడ్డాయి కనుక మీ అందరూ భోజనం చేసుకొని సెలవు తీసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం. ఎవరైనా ఆసక్తి ఉన్నవాళ్ళు రేపు రొట్టె విరుచు కూడిక మీ సంఘంలో చూసుకోండి. వాక్యం వినాలనుకుంటే, ఎందుకంటే మాథ్యూ గారు మనకి అన్నప్పుడల్లా దొరకడు కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే రేపు మధ్యాహ్నం కూడా వచ్చి వాక్యం వినడానికి అవకాశం ఉంది కనుక ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మంచిది, అందరికీ వందనాలు. భోజన ఏర్పాట్లు ఉన్నాయి, అందరూ భోజనం చేసుకుని వెళ్ళాలని మనవి చేస్తున్నాను. ఈ కూడి కిందటితో ముగించబడింది. సెలవు తీసుకుందాం.
ఇందాక మనం సువార్త విన్నాం. ఎవరైనా ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాలి అని మీరు తీర్మానం తీసుకుంటే, ఇందాక అన్న చెప్పాడు, మీరెవరైనా ముందుకు వస్తే దేవుని సేవకులు ఇంకా మీతో మాట్లాడి కొన్ని విషయాలు తెలియజేసి మీ చేత తీర్మానం చేయిస్తారు. కనుక ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మనవి చేస్తున్నాం. అందరికి వందనాలు. సెలవు తీసుకుందాం. ఇంతకుముందు తీర్మానం చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు తీర్మానం చేసుకున్న వారు ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను.